హరే కృష్ణ దండత్నమాలు అందరి భక్తులకి స్వాగతం. మన ఈరోజు శ్రీల ప్రభుపాదుల లీలామృతం చర్చలోకి. మనం ఇప్పటివరకు 2 అధ్యాయాలు చూసాము. మొదటి అధ్యాయంలో శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ఆవిర్భావ లీల, బాల్యలీలల గురించి చర్చించుకున్నాము. దాని తర్వాత మన లాస్ట్ క్లాస్లో 2వ అధ్యాయంలో శ్రీల ప్రభుపాదుల వారి యొక్క యవ్వన వయస్సులో ఆయన యొక్క విద్యాభ్యాసం కాలేజీలో, దాని తర్వాత ఆయన వివాహం, తదితర విషయాల గురించి మనం చర్చించుకున్నాము. ఈరోజు చాలా ముఖ్యమైన విషయం, ప్రభుపాదుల వారు తన గురువు ఆయన శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ని మొదటిసారి కలుసుకోవడం, దాని తర్వాత ఎన్నో విషయాలు జరుగుతాయి ఆయన జీవితంలో. ఆ విషయాలన్నీ ఈరోజు చర్చించుకోవడానికి మనం ప్రయత్నిద్దామంట. దానికన్నా ముందు మనం మంగళాచరణ చేసుకొని ఈరోజు చర్చను మొదలు పెడతాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం, నా దండప్రణామాలు. ఇది ఈరోజు మనం చర్చించుకుంటున్న 3వ అధ్యాయం శ్రీల ప్రభుపాద లీలామృతం నుంచి. 1922వ సంవత్సరం. ఈ సంవత్సరంలో ఒకరోజు ప్రభుపాదుల వారు, అప్పుడు ఇంకా ఆయన పేరు అభయ్ చరణ్. అభయ్ చరణ్ తన ఒక మిత్రుడు నరేంద్రనాథ్ మల్లిక్, ఆయన్ని నరేన్ అని పిలిచేవారు. నరేన్ మరియు అభయ్ ఇద్దరూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. అప్పుడు నరేన్ అభయ్తో అన్నాడు, ఇక్కడ దగ్గరలో ఒక మంచి సాధువు ఉన్నాడు, ఆయన దర్శించుకోవడానికి వెళ్దాం రా అని. అప్పుడు అభయ్ అన్నాడు, నాకు అంతగా ఆసక్తి లేదు, చిన్నప్పటి నుంచి నేను ఎంతోమంది సాధువుల్ని చూశాను, నాకు ఆ సాధువుని దర్శించుకునే అవసరం కానీ ఆసక్తి కానీ ఇప్పుడు లేదు, నువ్వు కావాలంటే వెళ్ళు అని. నరేన్ అన్నాడు, కాదు మేము ఆల్రెడీ దర్శించుకున్నాము, నేనే కాదు ఇంకా ఎంతోమంది మన మల్లిక్ పరివారంలో బంధువులు మిత్రులు అందరూ కూడా దర్శించుకున్నారు, వారందరి అభిప్రాయం ఏంటంటే ఈయన ఒక గొప్ప సాధువు, ఎంతో మంచి గొప్ప విద్వానుడు, పండిత సాధువు. మరి మీ అభిప్రాయం ఏందో తెలుసుకుందామనేసి నువ్వు ఒక్కసారి ఆయన దర్శించుకో, ఒక్కసారి ఆయన కలిసిన తర్వాత నువ్వు మరి నీ అభిప్రాయం ఏంటి ఆ సాధువు గురించి అని మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. ఎందుకంటే నరేన్ ఇంకా మిగతా వాళ్ళ మిత్రులందరి మధ్యలో కూడా వాళ్ళందరూ కూడా అభయ్ని వారి యొక్క అధిపతిగా లేకపోతే లీడర్గా వాళ్ళు భావించేవాళ్ళు అనమాట. ఆయన అభిప్రాయం కూడా వాళ్ళకి చాలా ముఖ్యం అనమాట, అందుకనే పిలుస్తున్నాడు అనమాట. కానీ అభయ్ చరణ్ అంటే ఇప్పటివరకు ఆయన చిన్నప్పటి నుంచి ఎంతోమంది సాధువులను చూశాడు. ఎలా వాళ్ళ నాన్న గౌరమోహన్ దే ప్రతిరోజు ఎంతోమంది సాధువుల్ని, అంటే ప్రతిరోజు ముగ్గురు నలుగురు సాధువులు గెస్ట్గా
అతిథులుగా వచ్చేవారు. ఆయన చూశాడు, వాళ్ళని బాగా చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేశారు. ఏమని, వీళ్ళు చాలామంది వస్తారు, వీళ్ళందరూ ఏదో జీవనోపాధి కోసం ఈ సాధువు ఈ కాషాయ వస్త్రాలని ధరిస్తున్నారు, వీళ్ళు మామూలుగా తినేసి వెళ్ళిపోతారు అంతే. కొంతమంది సిగరెట్ తాగడం కూడా చూశారు ప్రభుపాల్ వారు సాధువుల్ని, అలాగే కొంతమంది గాంజా తాగడం కూడా చూశారు. సో ఈ విధంగా ఆయనకు సాధువులు అంటే పెద్ద గొప్పగా అభిప్రాయం ఏం లేదనమాట. అంత పెద్ద మంచి అభిప్రాయం అనేది కలగలేదు ఆయనకున్న అనుభవం బట్టి. అంతేకాకుండా ఒకరోజు అంటే ఒక వ్యక్తిని ప్రతిరోజు, ఆయన బిచ్చగాడు కానీ ఆయన ఏం చేసేవాడంటే రోజు చూసేవాడు ప్రభుపాల్ వారు. ఆయన ఇంటి ముందే ఒక బిచ్చగాడు ఉండేవాడు. ఆ బిచ్చగాడు ఏం చేసేవారంటే పొద్దున్న లేవగానే కాషాయ వస్త్రం ధరించేసి ఇంకా రోజంతా భిక్షాటనకు వెళ్ళేవాడు. ఎంతో భిక్షాటన దొరికిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ వస్త్రాలు చేంజ్ చేసుకొని నిద్రించేవాడు. సో ఈ విధంగా కాషాయాన్ని సంపాదన కోసమో జీవనోపాధికో ఎంతోమంది అలా ఉపయోగించడం ప్రభుపాల్ వారు చూశారనమాట. సో అందుకని ప్రభుపాల్ వారికి అంతగా ఎంతో ఆసక్తి ఏం లేదు ఇంకొక సాధువుని చూడడం. ఎంతోమంది సాధువులు చూశాను. కౌర్ మోహన్ దే వచ్చిన ప్రతి సాధువుని కూడా మా అబ్బాయికి ఒక మంచి రాధారాణి యొక్క భక్తుడిగా కావాలని ఆశీర్వాదం ఇవ్వండి అని ఆశీర్వాదాలు కూడా తీసుకునేవాడు. సో ప్రభుపాల్ వారు బాగా చూశారు సాధువుల్ని, అందుకే ఆయనకి అంత ఇంట్రెస్ట్ లేదన్నమాట. కానీ నరేన్ చెయ్యి పట్టుకొని ప్రభుపాల్ వారు అన్నారు, లేదు ఈయన ఒక ముఖ్యమైన సాధువు, చాలా గొప్ప సాధువు, ఇలాంటి సాధువుని ఎప్పుడు చూసుండవు, ఒక్కసారి దర్శించుకో, చాలా దగ్గరే, మనం రోడ్డు క్రాస్ చేయగానే ఇంకో 2 అడుగులు వేస్తే వచ్చేస్తుందంతే. ఉల్టాడంగా జంక్షన్ రోడ్ 1వ నంబర్ 1 ఉల్టాడంగా జంక్షన్ రోడ్, అక్కడ దగ్గరలోనే గౌడియ మఠం ఉంది. ఆ గౌడియ మఠం అక్కడ ఆ గురువుగారు ఆ సాధువు అక్కడ ఉంటారు. ఆయన్ని నాకు కబురు అంటే ఇన్విటేషన్ ఉంది మనకి. సో నేను ఆల్రెడీ ఒకసారి వెళ్ళాను, సో ఒక్కసారి దర్శించుకో, నా మాట విను అనేసి ఆయన లాక్కొని వెళ్ళిపోయాడు. అక్కడ అందరూ చూస్తున్నారు. ప్రభుపాల్ ద్వారా ఆయనకి ఇంట్రెస్ట్ లేదు రావాలని, కానీ ఆయన లాక్కొని వెళ్ళిపోయాడు. ఇంకా సరే అనేసి ఇంకా ఆయన ఫ్రెండ్ మాట కాదనక ఇంకా ప్రభుపాల్ వారు అంటే అభయ్ చరణ్ వెళ్ళారనమాట. అలా గౌడియ మఠం అనేది అక్కడ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారి యొక్క మఠం, అది అద్దెకు తీసుకొని కిరాయి మీద అద్దెకు తీసుకొని అక్కడ ఉన్నారనమాట. సో అది మొట్టమొదటి గౌడియ మఠం స్థాపించింది భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు, శ్రీ ప్రభుపాల్ వారి గురువులు. సో అది ఉల్టాడంగన్ జంక్షన్ రోడ్డు, అక్కడికి కిందికి వెళ్ళారు. కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఎంట్రన్స్ దగ్గర ఆయన ఒక భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ యొక్క శిష్యులను కలిశారనమాట. కలవగానే వెంటనే ఆయన గుర్తుపట్టారు ఈ నరేన్ని, ముందు కూడా ఒకసారి వచ్చారు. సో అందుకే వెంటనే ఆయనని స్వాగతం పలికి వాళ్ళిద్దరిని కూడా పైకి తీసుకుని వెళ్ళారనమాట. ఎందుకంటే పైన మిద్ద పైన అంటే అక్కడ ఓపెన్ స్పేస్లో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు ప్రవచనం ఇస్తున్నారు. ఇంకొంతమంది శ్రేయోభిలాషులు, ఇంకొంతమంది ఆయన శిష్యులు, మిగతా వాళ్ళందరూ కూడా అక్కడ ప్రవచనం వింటున్నారనమాట. అదే పిక్చర్ మీరు చూసుంటారు, మనకు థంబ్నెయిల్గా మనం ఈ లెక్చర్కి పెట్టాము. సో అభయ్ చరణ్ మరియు నరేంద్రనాథ్ మళ్ళీ ఇద్దరు పైకి వెళ్ళారు. పైకి వెళ్ళి చూశారు ప్రభుపాల్ వారు, అరే ఈయన వైష్ణవ సన్యాసి, ఆ తిలకం చూసి ఆభూషణం చూసి ఆయన సన్యాసి వస్త్రాలు ధరించి ఉన్నారు. ఆయన ఎంతో పొడువుగా ఉంటారు. అలా స్ట్రైట్గా కూర్చొని దాని తర్వాత ఆయన అక్కడ ప్రవచనం ఇస్తున్నారు. ఆయన ముఖము మొత్తం శరీరం అంతా ఎంతో కాంతివంతంతో మెరిసిపోతుంది. ఆ కాంతివంతమైన పర్సనాలిటీని చూసి వెంటనే ప్రభుపాల్ వారు, ఇంకా అభయ్ చరణ్, ఇంకా నరేన్, వీళ్ళిద్దరూ కూడా వైష్ణవ పరివారం చెందినవారు కనుక ఆ శిష్టాచారం అనేది తెలుసు అనమాట, వైష్ణవ ఆచారం అనేది తెలుసు. వెంటనే ప్రణామాలు అర్పించుకోవాలని తెలిసి వెంటనే వాళ్ళిద్దరూ ఆ సన్యాసికి ప్రణామాలు అర్పించుకున్నారనమాట. దండోత్ ప్రణామాలు అర్పించుకున్నారు. సంపూర్ణంగా దండోత్ ప్రణామాలు అర్పించుకొని వాళ్ళు లేచి కూర్చొని అలాగే ఆయన్ని దర్శించుకుంటున్నారు. ఇంకా అప్పట్లోనే ఆ లేచి కూర్చుంటున్న సమయంలోనే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చూశారు ప్రభుపాదని. వెంటనే అన్నారు, ఇంగ్లీష్లో ఇలా అన్నారు, యు ఆర్ ఎడ్యుకేటెడ్ యంగ్ మెన్, వై డోంట్ యూ ప్రీచ్ ద మెసేజ్ ఆఫ్ లార్డ్ శ్రీ చైతన్య మహాప్రభు త్రూఅవుట్ ద వరల్డ్. అలా వ్యాఖ్యానం చేసేసారనమాట. దాని అర్థం ఏంటంటే, మీరు ఎంతో చదువుకున్న యువకులు, మీరు శ్రీ చైతన్య మహాప్రభువుల యొక్క సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎందుకు ప్రచారం చేయకూడదు అనేసి ప్రచారం చేయాలి మీరు, ఎందుకంటే మీరు చదువుకున్న యువకులు, తప్పకుండా ప్రచారం చేయాలని అనే ఆదేశాన్ని ఇచ్చేశారు. ప్రభుపాల్ వారు కొంచెం అవక్కైపోయారనమాట.
అదేంటి మొట్టమొదటిసారి చూశాను నేను, ఇప్పుడే కదా ఆయన నన్ను చూసింది మమ్మల్ని, ఇప్పటివరకు నాకు పరిచయం కూడా లేదు ఆయనతోని, ఇలానేసాడేంటి నాతోని. వెంటనే ఆ షాక్ నుంచి తేరుకొని వెంటనే ప్రభుపాల్ వారు ఒక సందేహాన్ని వ్యక్తం చేశారు. అదొక సవాల్లా విసిరాలన్నమాట. ఆయన భక్తి సిద్ధాంత ఠాకూర్ కూర్చొని ఉన్నారు, అక్కడ ప్రవచనం ఇస్తున్నారు. ఆయనకు ఒక సవాల్ విసిరారు ప్రభుపాల్ వారు. ఏమని అంటే, అప్పట్లో ఎంతో ప్రచారం బయట నడుస్తుంది. ఏమని? స్వతంత్ర సమరయోధం, అంటే మనకి భారతదేశానికి స్వతంత్రం లభించాలి, మనము ఈ భారతదేశానికి స్వతంత్రం లభించినప్పుడే మన ఒక వేదిక సంస్కృతిని, మన శాస్త్రాల్ని మనం కాపాడుకోగలం, దాన్ని ప్రచారం చేయగలం. అప్పటి వరకు మనము ఏమీ చేయలేము. అంటే ముఖ్యమైనది మనకు మొట్టమొదటిది అంటే ఇంపార్టెంట్ ఏంటంటే, మనకి ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే మనం భారతదేశం స్వతంత్రత సంపాదించాలి, బ్రిటిష్ వారి సామ్రాజ్యాన్ని నుంచి మనకు విముక్తి కలగాలి. దానికోసమే ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తున్నారు, ప్రసంగాలు ఇస్తున్నారు. సో ప్రభుపాదులు వారు కూడా ఇప్పటివరకు అలా ఆలోచించారు. ఓకే, మనకు స్వతంత్రం వస్తే అప్పుడు నిజంగా మనం వేదిక సంస్కృతిని ఆచరించవచ్చు, ప్రచారం చేయవచ్చు అని. కానీ ఇప్పుడు ఇక్కడ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అంటున్నారు, మీరు ఎందుకు ప్రచారం చేయట్లేదు అని. అప్పుడు ప్రభుపాల్ వారి ప్రశ్నను, ఇదే ప్రశ్న ఎవరైనా ఒక బయట ఉన్నప్పుడు ఏ వ్యక్తి అయినా ఈ ప్రశ్న అడుగుతాడు. అందరి తరఫున అనుకోండి, ప్రభుపాల్ వారి ప్రశ్న అడుగుతారు, మీరు చెప్పే ఈ చైతన్య మహాప్రభు యొక్క సందేశాన్ని ఎవరు వింటారు? ఇప్పుడు ఎవరు వినరు. ఎందుకంటే ఇప్పుడు మనం బానిసలుగా బతుకుతున్నాము. ఈ బ్రిటిష్ సామ్రాజ్యంలో మనమందరం బానిసలుగా బతుకుతున్నాము. ఈ బానిసత్వంతో ఉన్నప్పుడు మన మాట, మన శాస్త్రాలు, మన ఆచారం, మన శాస్త్రాల గురించి ఎలా మనం ప్రసారం చేయగలము? మనం చెప్పినా ఎవరు పట్టించుకుంటారు, ఎవరు వింటారు? అందుకనే మనకు ముందు స్వతంత్రం రావాలి. ఒక్కసారి మన భారతదేశానికి స్వతంత్రం వస్తే అప్పుడు మనము ఈ చైతన్య మహాప్రభు యొక్క సందేశాన్ని ఎంతో బాగా మన వైదిక సంస్కృతి శాస్త్రాలని ప్రచారం చేసుకోవచ్చు అని ఒక సవాల్ విసురుతారన్నమాట. వెంటనే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అంటారు, ఈ కృష్ణ చైతన్యం, కృష్ణ భావనామృతం ఎవ్వరి గురించి ఆగలేదు. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నారు. దీనికన్నా ముందు మొఘల్ సామ్రాజ్యం, మొహమ్మదీయులు వాళ్ళు పరిపాలించారు. దీని తర్వాత ఇంకెవరో పరిపాలిస్తారు. సో భారతదేశాన్ని పరిపాలించే వాళ్ళు ఈరోజు ఒకరు పరిపాలిస్తారు, తర్వాత ఒకరు పరిపాలిస్తారు. ఎవరో పరిపాలిస్తారు. ఆ పరిపాలన మార్పు చేర్పు జరిగే వరకు కృష్ణ చైతన్య భావనామృతం ఆగలేదు. ఇది చాలా ఎమర్జెన్సీ, ఇది ఎంతో ఆవశ్యకం ప్రతి ఒక్కరికి ప్రపంచవ్యాప్తంగా. ఇది ఈ కృష్ణ చైతన్యం అనేది ఏదో కొంతమంది ప్రజలకో, కొంతమంది మనుషులకో, ఒక వర్గంకి చెందిన వాళ్ళకో, ఒక దేశానికి చెందిన వాళ్ళకో, ఒక రాష్ట్రానికి చెందిన వాళ్ళకో, ఒక కులానికి చెందిన వాళ్ళకో కాదు. ఇది సంపూర్ణ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి మేలు చేసే ఒక కార్యక్రమం. అసలైన మేలు, అసలైన జీవిత లక్ష్యాన్ని తెలిపే కార్యక్రమం. ఈ యొక్క మన వైష్ణవ ప్రచారం, కృష్ణ చైతన్య భావనామృతం యొక్క ప్రచారం ద్వారా ప్రతి ఒక్కరికి మేలే జరుగుతుంది. ఇంకా ఏ రాష్ట్రం వారికి కానీ, ఏ ఇతర మతస్థులకు కానీ, ఏ ఇతర దేశస్థులకు కానీ ఏమాత్రం కీడు జరగదు. సో అందుకనే ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడం అనేది చాలా చాలా అవసరం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నారు. ఎందుకు అంటే ఈ కృష్ణ భావనామృతం వారి జీవితంలో ప్రవేశించలేదు కనుక. ఈ యొక్క స్వతంత్ర పోరాటం అనేది కూడా దేహాత్మ బుద్ధితోని కూడుకున్నదే. నా జన్మభూమి, అందుకనే నేను దీనికోసం నా జీవితాన్ని అంకితం చేసి దీనికోసం నేను పోరాడి చనిపోవాలి. అది అంతా కూడా ఈ యొక్క జాతీయవాదం కూడా భౌతికమే. ఎందుకంటే మన ఈ కృష్ణ చైతన్య భావనామృతం అనేది ఆత్మస్థాయిలో ఉంటుంది, ఆధ్యాత్మికము. ఇది మొత్తం ప్రతి మానవజాతి మొత్తం కళ్యాణార్థం కనుక ఇది చాలా చాలా అర్జెంటు, ఇంపార్టెంట్ అని ఇంగ్లీష్లో కొన్ని వాక్యాలు బెంగాలీలో చెబుతూ శ్రీమద్ భగవద్గీత, శ్రీమద్ భాగవతం నుంచి ఎన్నో శ్లోకాలని కూడా కోట్ చేస్తున్నారన్నమాట. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః.
అలాగే ధర్మ ప్రోజ్జిత గీతవోత్ర పరమో నిర్మత్సరాణం సతాం. సో మన ఈ కృష్ణ చైతన్య భావనామృతం అనేది చెప్పేది ఏంటంటే భగవంతుడు కృష్ణుడికి శరణాగతులు అవ్వాలి. మిగతా కైతవ ధర్మాలు ఇవన్నీ కైతవ ధర్మాలు అన్నమాట. ఈ జాతీయవాదమే కానివ్వండి, ఇంకా వేరే మానవత్వ రకరకాల సిద్ధాంతాలు ఇవన్నీ కూడా కైతవ ధర్మాలు. ఇవన్నిటినీ పక్కన పెట్టేసి మనము అసలైన ధర్మం, సనాతన ధర్మం, భగవద్ ధర్మం, భగవంతుడికి శరణాగతులు అవ్వడం, భక్తి చేసుకోవడం, భగవద్ధామానికి వెళ్ళడం, ఇది మనం ప్రచారం చేయాలి, ఇది చాలా అవసరం అనేసి ఇలా సమాధానం చెప్పగానే శిల ప్రభుపాద ద్వారా అనిపించింది, నేను అనుకున్నది, నేను ఆలోచన నా మొత్తం అంతా తప్పు, నేను ఓడిపోయాను. నా గురువు గారు అంటే ఇప్పుడు ఇంకా ఆయన గురువు అవ్వలేదు, కానీ ప్రభుపాద వారికి అనిపించింది అనమాట, నేను నా సవాలు నాకు దానికి జవాబు ఇచ్చేశారు, దాంతో నన్ను గెలిచేశారు ఆయన, నేను ఓడిపోయాను. కానీ ఆయన నాకు ఎంతో లాభం, ఎంతో ఆనందం, సంతృప్తి లభిస్తుంది. ఇది ప్రభుపాద వారి లోపల భావన అనమాట. ఇంకా 2 గంటల పాటు అలా విన్నారు అక్కడ ప్రవచనం. దాని తర్వాత ఆ ప్రవచనం అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న కొంతమంది భక్తులు ఆయన కొంచెం ప్రసాదం ఇచ్చారు, అభయచరణ్ ఇంకా నరేన్కి. వాళ్ళు ప్రసాదం తీసుకొని తర్వాత శ్రీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారి యొక్క శిష్యులతో అలా అప్పుడప్పుడు మాట్లాడడం, పరిచయం అనేది జరిగింది. దాని తర్వాత ఆ పరిచయం తర్వాత వాళ్ళు బయటికి వచ్చారు. బయటికి వచ్చి నడుచుకుంటూ వెళ్తున్నారు. కొద్దిగా రాత్రి అయింది, కొన్ని లైట్లు వెలుగుతున్నాయి అక్కడ ఇక్కడ. అప్పుడు ప్రభుపాద వారు స్మరణంలో ఆయన యొక్క దర్శనం, ఆయన యొక్క వాక్యాలు ఆయన యొక్క మెదడులో తిరుగుతున్నాయి. అది వింటూ ఎంతో అందులో నిమగ్నమై ఆయన నడుస్తూ వెళ్తున్నాడు అనమాట. నరేన్ అడిగాడనమాట, సో అభయ్ నీ అభిప్రాయం ఏంటి ఈ సాధువు గురించి, నీకు ఎలా అనిపించాడు ఈ సాధువు? అప్పుడు అభయ్ అన్నాడు అనమాట, అద్భుతం అని, ఒక అద్భుతమైన సాధువు. శ్రీ చైతన్య మహాప్రభువులు ఈ యొక్క సందేశం, ఈ హరే కృష్ణ ఆందోళనం సరైన వ్యక్తి చేతుల్లో ఉంది. ఆయన సరైన సాధువు, అతనే సరైన వ్యక్తి ఈ చైతన్య మహాప్రభు యొక్క ఆందోళనాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అనేసి అప్పుడే ఆయన మనస్సులో హృదయపూర్వకంగా శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ని గురువుగా ప్రభుపాద వారు స్వీకరించేశారు. ఆయన హృదయంలో స్వీకరించడం అంటే ఆయన యొక్క ఆదేశాన్ని కూడా ఆయన స్వీకరించేశాడు. ఆ ఆదేశం ప్రకారమే ప్రభుపాద వారు మనకు తెలుసు, అదే ఆయనకు జీవితాంతం ఆ ఆదేశాన్ని పాటిస్తూనే ప్రభుపాద వారు మనకు తెలుసు ఈ యొక్క ఇస్కాన్ని సంస్థను స్థాపించారు. ప్రపంచవ్యాప్తంగా కృష్ణ భావనామృతాన్ని ప్రచారం చేశారు. సో ఇది అందుకనే ఒక చారిత్రక కలయిక, హిస్టారికల్ ఈవెంట్ అనమాట. ఈరోజు కూడా ఆ స్థలం ఉంది, ఇల్టా జంక్షన్ రోడ్లో. ఆ అప్పట్లో చిన్న ఒక రెంటెడ్ ప్లేస్, అది కిరాయి అంటే మన అద్దెకు తీసుకున్న స్థలం అది. సో ఆ స్థలం ఇప్పుడు కూడా ఉంది, అది ఇస్కాన్ ఆధీనంలో వచ్చేసింది. సో మన ఇస్కాన్ వాళ్ళు ఇప్పుడు అక్కడ, ఇస్కాన్ కలకత్తా వాళ్ళు అక్కడ ఒక చిహ్నంగా ఉండేటట్టుగా మంచిగా మరమ్మతులు చేసి బాగా దాన్ని ప్రిజర్వ్ చేసి పెడుతున్నారనమాట. మీరు ఎప్పుడైనా కలకత్తాకు వచ్చినప్పుడు దాన్ని తప్పకుండా ఆ ప్రదేశాన్ని దర్శించుకోవచ్చు. సో ఇది చాలా ముఖ్యమైన స్థలం, ఇది చాలా ముఖ్యమైన ఘటన. ఎందుకంటే ఈ ఘటన ద్వారానే ప్రభుపాద వారికి ఆదేశం దొరికింది. ఆ ఆదేశం కారణంగానే ఈ ఇస్కాన్ అనేది స్థాపించబడింది. ప్రపంచవ్యాప్తంగా కృష్ణ భావనామృత ఆందోళన అనేది జరిగింది. మనం ఈరోజు ఈ భక్తి మార్గంలోకి ప్రవేశించగలిగాము. సో దాని తర్వాత ఆయన శిష్యుల ద్వారా, అంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ యొక్క శిష్యుల ద్వారా ఆయన కొన్ని పుస్తకాలు ప్రభుపాద వారికి దొరికాయి. వాళ్ళ యొక్క చర్చ, వాళ్ళ యొక్క పుస్తకాల ద్వారా ఆయన నేర్చుకున్నది ఏంటంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఎవరు, అసలు ఆయన ఏ వంశానికి చెందినవాడు, ఏ పరంపర, అసలు ఆ పరంపరలో ఆయన చేసిన, ఆయన జీవితంలో ఇప్పటివరకు జరిగిన ఘటనలు ఏంటి అనే విషయాల గురించి ఆయన తెలుసుకున్నాడు. అవి మనం సంక్షిప్తంగా చూద్దామంటే ఈరోజు. తద్వారా మనకు అర్థమవుతుంది భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఎంత గొప్ప గురువో, ఆధ్యాత్మిక గురువు మన పరంపరలో. సో భక్తి వినోద్ ఠాకూర్ మన పరంపరలో ఆయన కూడా ఒక ఆచార్యులు. భక్తి వినోద్ ఠాకూర్కి 10 మంది సంతానం. 10 మంది సంతానంలో ఒకరు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. సో భక్తి వినోద్ ఠాకూర్ మన ఆచార్యులు, ఆయన గొప్ప శుద్ధ భక్తుడు, ఆయన ఎన్నో కార్యాలు చేశారు. ఆ సమయంలో భక్తి వినోద్ ఠాకూర్ ఉన్న సమయంలో శ్రీ చైతన్య మహాప్రభువుల యొక్క ఈ హరే కృష్ణ ఆందోళనని
కొంతమంది అపసాంప్రదాయాలు తప్పుగా పాటించి తప్పుడుగా ప్రచారం చేసి తప్పుదారిన పట్టాయన్నమాట. సో మళ్ళీ ఆ చైతన్య మహాప్రభువుల యొక్క సిద్ధాంతాన్ని స్థాపించి సరైన దారిలో నడిచేటట్టుగా చేసింది. దానికి కావాల్సిన సరైన పుస్తకాల్ని రచించి వందలాది పుస్తకాల్ని 100కు పైన పుస్తకాల్ని భక్తి వినోద్ ఠాకూర్ రచించారు. ఇంగ్లీషు, బాంగ్లా, బెంగాలీ భాషల్లో ఇంకా ప్రచారం చేసి మళ్ళీ ఒక సరైన దారిలో పెట్టింది ఎవరు అంటే అది భక్తి వినోద్ ఠాకూర్ మాత్రమే. సో అంతేకాకుండా ఆయన ఒక ముఖ్యమైన కార్యం చేసింది ఏంటంటే, ఇంకా ఇద్దరు మహావైష్ణవులు మన ఆచార్యులు జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్, గౌరకిషోర్ దాస్ బాబాజీ మహారాజు సహాయంతో ఆయన శ్రీ చైతన్య ప్రభువుల యొక్క జన్మస్థలాన్ని కూడా కనిపెట్టింది ఆయనే. సో అంతేకాకుండా ఆయన ఒకసారి చూశారనమాట, శ్రీ చైతన్య మహాప్రభువుల యొక్క జన్మస్థలమైన మాయాపూర్ దగ్గర ఆయనకి ఒక దృశ్యం కనిపించింది. అమెరికా, రష్యా, ఆఫ్రికా, ఇంగ్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ అన్ని దేశాల్లోంచి మొత్తం ప్రపంచంలో ఉన్న వివిధ రకాల దేశాల్లోంచి అన్ని రకాల మనుషులు, అన్ని రకాల వర్గాల వాళ్ళు ఇక్కడికి వచ్చి మృదంగాలు, కర్తాలు వాయిస్తూ హరే నామ సంకీర్తాన్ని చేసుకుంటూ జయ సచ్చినందన గౌరు హరి అని వాయించుకుంటూ గట్టిగా పాడుతున్నారు, హరే కృష్ణ మహామంత్రం కీర్తన చేస్తున్నారు. సో అది చూసి భక్తి వినోద్ ఠాకూర్ అనుకున్నారు, ఎప్పుడు ఏ రోజు వస్తుంది, ఇది ఏ రోజు జరుగుతుంది, ఇది జరగాలంటే మనం చాలా ప్రచారం చేయాలి. సో ఆయన ఆ సమయంలో ఎంతో పెద్ద మంచి విద్వానుడు, చదువుకున్నవాడు. ఆ సమయంలో బ్రిటిష్ వారి సామ్రాజ్యంలో మామూలుగా భారతీయులకి ఒక మంచి పదవి అని దక్కేది కాదనమాట. చిన్న చిన్న పోస్టులు, వాళ్ళు ఉద్యోగాలు, చిన్న చిన్న ఉద్యోగాలు ఇచ్చేవారు. అయినా కానీ ఈయన యొక్క యోగ్యత, ఈయన యొక్క సామర్థ్యానికి మెచ్చి బ్రిటిష్ వారు ఆయన్ని డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్గా ఆయనకి పదవిని ఇచ్చారనమాట. దానికి ముందు ఆయన ఇక్కడ కృష్ణనగర్కే, మన నదియా డిస్టిక్లో ఇక్కడే కృష్ణనగర్కి డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్గా ఉండేవారు. ఇప్పుడు మేమున్న జిల్లా మాయాపూర్ దగ్గర, మనకి మందిరానికి కూడా దగ్గరే. సో ఇంకా దానికి ముందు ఆయన జగన్నాథ్పురిలో అక్కడ కూడా ఒక మెజిస్ట్రేట్గా ఉండేవారు. అంతేకాకుండా అక్కడ ఉన్న జగన్నాథ్పురి మందిరానికి కూడా సూపరింటెండెంట్గా ఉండేవారు అన్నమాట. సో అలా ఎన్నో ఉన్నతమైన పదవిలో ఉండి కూడా 10 మంది సంతానం ఉండి కూడా ఆయన రాత్రిపూట మధ్యరాత్రిలో లేచి పుస్తకాలు రచించేవారు. తద్వారా ఆ పుస్తకాలని ప్రచురణ చేసి ప్రచారం కూడా చేసేవారు అన్నమాట. సో ఇలా భక్తి వినోద్ ఠాకూర్ అనుకున్నాడు, ఇప్పుడు బయట ఎంత కలియుగ ప్రభావం పెరిగిపోయింది అంటే ఇది నా ఒక్కడితో సాధ్యం కాదు. ఇప్పుడు ఈ యొక్క ఉద్యమాన్ని, చైతన్య మహాప్రభు ఒక ఆందోళనాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి నా తర్వాత అంటే నాకు ఒక యోగ్య వ్యక్తి కావాలి. నాకు ఈ యొక్క చైతన్య మహాప్రభు యొక్క ఆందోళన ముందుకు తీసుకువెళ్ళడానికి ఇంకొక యోగ్య వ్యక్తి నాకు అవసరం, ఇది నా ఒక్కడి వల్ల కాదు అనేసి ఆయన జగన్నాథుడికి ప్రార్థన చేసుకుంటే అప్పుడు ఆయనకు ఒక పుత్రుడు లభించాడనమాట. ఆ పుత్రుడికి ఆయన పేరు పెట్టారు బిమల ప్రసాద్ అని. అలా బిమల ప్రసాద్ 6 మాసాల వయస్సు ఉన్నప్పుడు వాళ్ళప్పుడు జగన్నాథ్పురిలో ఉన్నారు. ఈరోజు కూడా ఆ స్థలం ఉంది, జగన్నాథ్పురి మందిరం ఉంటుంది. అక్కడ నుంచి రథయాత్ర వెళ్తుంది గ్రాంట్ రోడ్డుగా గుండిచా మందిరానికి. మధ్యలో మీరు చూస్తారు రోడ్డు పక్కనే, గ్రాంట్ రోడ్డు పక్కనే భక్తి వినోద్ ఠాకూర్ యొక్క ఇల్లు. ఎక్కడైతే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అంటే బిమల ప్రసాద్ ముందు ఆయన పేరు చిన్నప్పుడు. సో ఆయన జన్మించిన స్థలము, ఇల్లు. ఇప్పుడు అక్కడ ఒక గౌడియ మఠం కూడా ఉంది. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు పూరికి అక్కడ దర్శించుకోవచ్చు. సో అలా రథయాత్ర రోజు జగన్నాథుడి రథం బయలుదేరింది. కరెక్ట్గా వీళ్ళ ఇంటి ముందుకు, భక్తి వినోద్ ఠాకూర్ ఇంటి ముందుకు వచ్చి ఆగిపోయింది. అలా ఆగిపోయి 3 రోజులు అక్కడే ఉంది నించొని. జగన్నాథుడి రథం కదలటం లేదు, 3 రోజులు అయిపోయింది. అప్పుడు వెంటనే భక్తి వినోద్ ఠాకూర్ అర్థం చేసుకొని తన భార్యకు చెప్పారు, మన శిశువుని తీసుకొని రా అని. సో బిమల ప్రసాద్ని తీసుకొస్తే 6 మాసాలు ఉన్న శిశువుని జగన్నాథుడి యొక్క రథం పైన పాదాల దగ్గర పెడితే వెంటనే పాదాలను ఆలింగనం చేసుకున్నాడు అనమాట ఒక్కసారిగా. అప్పుడు వెంటనే జగన్నాథుడి యొక్క పూలహారం జగన్నాథుడి మెడలోంచి అది వెంటనే ఈ బిమల ప్రసాద్ యొక్క మెడలో పడిందన్నమాట.
వెంటనే ఆ యొక్క విషయాన్ని గమనించి భక్తి వినోద్ ఠాకూర్కి అర్థమైపోయింది ఏంటంటే, జగన్నాథుడిని నేను కోరుకున్న, దాని తర్వాత నాకు లభించిన పుత్రుడు ఎవరైతే ఈ యొక్క చైతన్య మహాప్రభు ఆందోళనాన్ని ఇంకా ముందుకు తీసుకొని వెళ్తాడో, ప్రచారాన్ని, ఆయన ఇతనే, ఈ శిశువే అనేసి అర్థం చేసుకున్నారు. అలా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అంటే బిమల ప్రసాద్, ఆయన చిన్నతనంలో ఒక ఘటన జరిగింది. 4 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఆయన ఒకసారి ఒక మామిడి పండు, ఇంట్లో మామిడి పండు ఉంటే ఒక మామిడి పండు తీసుకుని తిన్నాడు అనమాట. వెంటనే భక్తి వినోద్ ఠాకూర్ అన్నాడు, చూడు బిమల ప్రసాద్, ఇలా మనం భగవంతుడికి ముందు నైవేద్యం పెట్టిన తర్వాత ప్రసాదంగా మనం స్వీకరించాలి. ఇంకా ఆ మామిడి పండు భగవంతుడికి నైవేద్యం పెట్టలేదు కనుక ఇది అపరాధము. అది వినగానే వెంటనే విమల్ ప్రసాద్ 4 ఏళ్ల వయస్సులోనే ఉన్నాడు. అప్పుడే ఆయన ఒక ప్రతిజ్ఞ తీసుకున్నాడు, నేను నా జీవితంలో ఇంకెప్పుడు మామిడి పండు నేను ముట్టను, అంటే తినను, నేను ఎప్పుడు ఇంకా మామిడి పండుని నేను భుజించను. ఇది నాకు అంటే ఆయనే వేసుకున్న శిక్ష అన్నమాట, ఎందుకంటే నేను అపరాధం చేశాను. అలా ఆ యొక్క ప్రతిజ్ఞను ఆయన మొత్తం జీవితాంతం పాటించి, మొత్తం జీవితకాలంలో మళ్ళీ ఎప్పుడు ఆయన మామిడి పండుని సేవించలేదన్నమాట. 4 ఏళ్ళ వయస్సులో తీసుకున్న ప్రతిజ్ఞ, మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత స్ట్రిక్టో. ఆయన చాలా స్ట్రిక్ట్, బోల్డ్ ప్రచారం అన్నమాట ఆయన చేసేది. ప్రభుపాల్ వారికి ఎలా ఫస్ట్ క్వశ్చన్కి ఎలా ఆన్సర్ ఇచ్చారంటే, ఇంకా ప్రభుపాల్ వారి యొక్క జాతీయవాదం అంతా, సిద్ధాంతం అంతా కూడా కొట్టుకొని వెళ్ళిపోయిందనమాట. ఆయన అందుకే సింహగురు అనేవారు, లయన్ గురు ప్రభుపాల్ వారు. సో ఈ విధంగా ఆయన 7 ఏళ్ళ వయసు ఉన్నప్పుడే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అంటే ఇంకా బిమల ప్రసాద్ మొత్తం భగవద్గీత అంతా కంఠస్థం చేసేసుకున్నారు. మొత్తం అన్ని శ్లోకాలు భగవద్గీత 7 ఏళ్ళ వయసులోనే. అంతేకాకుండా దానిపైన ప్రవచనాలు కూడా ఇచ్చేవారు. సో అలా చిన్నప్పటి నుంచే తన తండ్రితో ప్రతి ప్రవచనం ప్రోగ్రాంకి, అన్ని ప్రోగ్రాంలో పాల్గొని ఎన్నో శిక్షణలు పొందేవాడు. ఆయన పుస్తకాలు, భక్తి వినోద్ ఠాకూర్ రచించిన పుస్తకాలని చదువుతూ ఉండేవాడు. అంతేకాకుండా భక్తి వినోద్ ఠాకూర్ పుస్తకాలు ప్రచురించడానికి కావాల్సిన కార్యక్రమాల్లో కూడా ఆయన ఎంతో సహాయం చేస్తూ, అవన్నిట్లో కూడా ఎంతో సేవలు చేసేవాడు. తన తండ్రికి సహాయం చేస్తూ ఉండేవాడు. వారు భక్తి వినోద్ ఠాకూర్ ప్రచురించే ఒక సజ్జన తోష అనే మ్యాగజైన్ని కూడా పబ్లిష్ చేయడానికి కూడా ఆయన సహాయం చేస్తూ ఉండేవాడు. అలా శిక్షణ పొందుతూ తన తండ్రి యొక్క అధ్యక్షతలో 25 సంవత్సరాలు చేరుకునేసరికి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గొప్ప పండితుడిగా మారాడు. రకరకాల సబ్జెక్ట్స్లో, అంటే మ్యాథమెటిక్స్, సంస్క్రిట్, ఆస్ట్రోనమీ అంటే జ్యోతిష్య శాస్త్రం సంబంధించింది. సో ఆయన దానిపైన ఒక పుస్తకం పైన, సూర్య సిద్ధాంత అనే పుస్తకం పైన భాష్యాన్ని కూడా రచించాడు అన్నమాట. దాని తర్వాత ఆయన యొక్క ప్రతిభ, ఆయన యొక్క రచన, ఇంకా ఎన్నో రకాల రచనలు చేశాడు. అలా ఆయన యొక్క కార్యాలు చూసి ఆయన యొక్క పాండిత్యానికి మెచ్చి ఆయనకు ఒక బిరుదు ఇచ్చారన్నమాట. ఆయన బిరుదు పేరు, ఆయనకు ఒక పేరు ఇచ్చారు, అదే సిద్ధాంత సరస్వతి అనే బిరుదునిచ్చారు ఆయనకి. తర్వాత తండ్రి యొక్క కోరిక మేరకు, ఆయన యొక్క సలహా మేరకు ఆయన తండ్రి యొక్క ఆదేశాన్ని పాటిస్తూ గౌర కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ దగ్గర ఆయన వైష్ణవ హరినామ దీక్షను తీసుకున్నాడు అనమాట, ఆయన శిష్యుడిగా. సో ఆయన దీక్ష తీసుకున్న తర్వాత ఇంకా అప్పటి నుంచి ఆయన సిద్ధాంత సరస్వతిగా ప్రఖ్యాతి చెందాడు. తర్వాత ఆయన గురువు ఆయనకు చెప్పారు, నువ్వు ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రం, ఇంకా హరే కృష్ణ చైతన్య మహాప్రభు యొక్క సందేశాన్ని, హరే కృష్ణ ప్రచారాన్ని నువ్వు విశ్వవ్యాప్తంగానే చెయ్యాలి, ప్రచారం చేయాలి. నీ యొక్క జీవితాంతం నువ్వు భగవంతుడి యొక్క ఈ హరే కృష్ణ ప్రచారాన్ని చేయాలి అనేసి ఆయనకు ఆదేశాన్ని కూడా ఇచ్చారు. తర్వాత ఆయన 1905 నుంచి ఆయన మాయాపూర్లో శ్రీ చైతన్య మహాప్రభు వారి యొక్క జన్మస్థలం దగ్గరలోనే, ఇప్పుడు కూడా ఈరోజు కూడా ఆ స్థలం ఉంది, మీరు వెళ్ళినప్పుడు దర్శనం చేసుకోవచ్చు. ఒక చెట్టు కింద కూర్చొని ఆయన నిరంతరం హరినామ జపాన్ని చేసేవాడు, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించేవాడు. మొత్తం కొన్ని సంవత్సరాల వరకు నిరంతరంగా జపించాడనమాట. ఎన్ని అంటే 100 కోట్ల హరినామ మంత్రాలని, హరే కృష్ణ మహామంత్రాన్ని. దానికి కొన్ని సంవత్సరాలు పట్టింది.
సో ఆయన ప్రతిరోజు పొద్దున రాత్రి తేడా లేకుండా జపిస్తూ ఉండేవాడు చెట్టు కింద కూర్చొని. ఒకవేళ వాన పడితే కూడా గొడుగు పట్టుకొని గొడుగు కింద అలా కంటిన్యూస్గా జపం చేసుకుండేవాడు అనమాట. ఒక్కసారి మాత్రమే రోజుకి అన్నం ఒకసారి వండుకొని ఒక చిన్న పాత్రలో రోజుకి ఒక్కసారి మాత్రమే అన్నాన్ని తినేసి మిగతా సమయం అంతా ప్రతిరోజు హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేసుకుంటూ ఉండేవాడు. సో ఆ విధంగా కొన్ని సంవత్సరాలు పట్టింది ఆయనకి మొత్తం 100 కోట్ల హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం, భగవంతుడి నామాల్ని. దాని తర్వాత 1911వ సంవత్సరంలో ఒక ఆహ్వానం అందిందన్నమాట భక్తి వినోద్ ఠాకూర్కి ఒక డిబేట్లో పాల్గొనడానికి. స్మార్త బ్రాహ్మణులు ఉంటారు కదా, వాళ్ళు అంటే ఏంటంటే వాళ్ళు అనుకునేది ఏంటంటే వాళ్ళ ప్రకారం బ్రాహ్మణ పరివారంలో పుట్టిన వారే బ్రాహ్మణులు కాగలరు, ఇంకా ఎవ్వరూ బ్రాహ్మణులు కాలేరు. అంటే వేరే కులాల్లో మతలో పుట్టినవారు ఎవ్వరు కూడా బ్రాహ్మణులుగా కాలేరు, వాళ్ళకు బ్రాహ్మణ దీక్ష అనేది దొరకదు, వాళ్ళు బ్రాహ్మణ దీక్ష పొందలేరు, వాళ్ళు వేదశాస్త్రాన్ని చదవలేరు అని వాళ్ళ ఒక సిద్ధాంతం అన్నమాట. కానీ ఇది శాస్త్రయుక్తం కాదు. వాళ్ళకి ఏంటంటే ముఖ్యంగా వైష్ణవులు చూసి అసూయ. ఈ వైష్ణవులు ఏంటి ప్రచారం చేసేసి శూద్రుల్ని కూడా బ్రాహ్మణులుగా చేసేస్తున్నారు, వాళ్ళు కూడా వేదశాస్త్రాలు చదివేస్తున్నారు, వాళ్ళు కూడా బ్రాహ్మణులు అంటున్నారు. ఈ వైష్ణవులు వీళ్ళని ఎలాగైనా సరే మనము ఒక డిబేట్లో ఓడించి వాళ్ళకు ఒక గుణపాఠం నేర్పాలి అనే ఉద్దేశంతో వాళ్ళు 3 రోజుల యొక్క డిబేట్ కార్యక్రమాన్ని మిదినాపూర్, అది మన కలకత్తాకి దగ్గరలోనే ఉంటుంది, బెంగాల్లో ఖరగ్పూర్కి ఇంకా దగ్గరలో ఉంటుంది, మిదినాపూర్ డిస్టిక్లో, మిదినాపూర్లో ఇప్పుడు కూడా ఉంది ఆ ప్రదేశం. అక్కడ ఈ యొక్క ఆయోజనాన్ని చేసి అప్పుడు అందరు వైష్ణవులకి ఆహ్వానం పలికారు, రండి మీకు అందరికి ఒక గుణపాఠం నేర్పిస్తాం, ఎలా మీరు చేసేది తప్పు మేము రుజువు చేసి చూపిస్తాము, ఎలా బ్రాహ్మణ కులంలో పుట్టిన వారు మాత్రమే బ్రాహ్మణులుగా కాగలరు, బ్రాహ్మణులు అవ్వగలరు అనేసి. సో అప్పుడు భక్తి వినోద్ ఠాకూర్ అప్పటికి ఆయనకు చాలా వయస్సు అయిపోయింది, ఇంకా ఆయన శరీరం కూడా కొంచెం అస్వస్థత ఉందన్నమాట. అప్పుడు ఆయన తన కొడుకైన భక్తి సిద్ధాంత సరస్వతికి ఆయన సరస్వతి ఠాకూర్ పిలిచి ఆయన చెప్తారనమాట. ఇలా విషయం చెప్తే సరే అనేసి ఆయనను పంపిద్దాం అనుకుంటారు. సరే దానికి కావాల్సిన ప్రిపరేషన్ ఒకటి తయారు చేసి నాకు ఒక ఆర్టికల్ చూపి, నువ్వు అసలు ఎలా అక్కడ వెళ్ళి మరి ఏం వాదిస్తావు వాళ్ళతోని. సో అప్పుడు ఈయన సిద్ధాంత సరస్వతి వెంటనే ఆయన మొత్తం ఒక ఇచ్చేస్తారనమాట, ఒక మొత్తం ఎస్సే రాస్తారు. అసలు వాళ్ళతో ఏమేమి ఆర్గ్యుమెంట్స్ పెడితే వాళ్ళందరినీ కూడా మనము శాస్త్రయుక్తంగా వారికి సరైన సమాధానం ఇవ్వవచ్చు. శాస్త్రయుక్తంగా ఆయన ఒక ఎస్సేని తయారు చేసి చూపిస్తారు. అది చూసి ఎంతో ఆనందపడిపోతాడు భక్తి వినోద్ ఠాకూర్. ఎంత బాగా నువ్వు ఎన్ని మంచి ఉదాహరణలతో శాస్త్రాల నుంచి ఎన్ని మంచి మంచి శ్లోకాలు నువ్వు కరెక్ట్గా కోట్ చేస్తున్నావు, దీనికి సరైన ఆర్గ్యుమెంట్స్కి సరైన విధంగా నువ్వు తయారు చేసావు, నీ యొక్క ప్రిపరేషన్ మెటీరియల్ చాలా పర్ఫెక్ట్గా ఉంది అని ఆశీర్వాదం ఇచ్చి ఆయన పంపిస్తారు. సో భక్తి సిద్ధాంత ఠాకూర్ వెళ్తారు. అప్పుడు ఆ డిబేట్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. సో వైష్ణవుల తరఫు నుంచి భక్తి సిద్ధాంత ఠాకూర్ ఆయన వాదిస్తున్నాడు, అటువైపు నుంచి రకరకాల బ్రాహ్మణులు ఉన్నారు. సో ఈ డిబేట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు ముందుగా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఆయన స్టార్ట్ చేస్తూ ఎన్నో శాస్త్రాల నుంచి రకరకాల ఉపనిషత్తులు, పురాణాలు, ఎన్నో వేదశాస్త్రాల నుంచి ఎన్నో శ్లోకాలు ఉచ్చరించి దాని యొక్క అర్థాలు కూడా చెప్తున్నారన్నమాట. ఇక్కడ అన్ని శ్లోకాల ద్వారా బ్రాహ్మణుల యొక్క గొప్పతనం, బ్రాహ్మణుల యొక్క మహత్వం, అసలు బ్రాహ్మణులు ఎంత గొప్పవారు, బ్రాహ్మణులు ఎంత పూజనీయులు అనే విషయాన్ని ఎంతో బ్రాహ్మణుల యొక్క గుణగానం చేశారనమాట. ఇంకా బ్రాహ్మణులు అందరూ కూడా వాళ్ళు ఉప్పొంగిపోయారనమాట. ఇలా బ్రాహ్మణులు ఇంతగా పొగుడుతూ ఉంటే ఆ పొగడతలకు వాళ్ళు ఎంతో ఉప్పొంగిపోయారనమాట. ఎంతో ఆనందంగా వాళ్ళు పొంగిపోయారు ఆనందంతో. అది మొదట అలా స్టార్ట్ చేసిన తర్వాత అసలు విషయానికి వచ్చారనమాట. ఇప్పుడు మరి బ్రాహ్మణులు ఇంత గొప్పవారు, మరి ఎవరు బ్రాహ్మణులు అవ్వగలరు, అసలు ఎవరికి యోగ్యత బ్రాహ్మణులు అవ్వడానికి, ఎవరికి అధికారం ఉంది, బ్రాహ్మణ దీక్ష ఎవరు పొందగలరు, దానికి కావాల్సిన అర్హతలు ఏమిటి. సో మనకు తెలిసిందే భగవద్గీతలో ఎలాగైతే ఉందో ఒక శ్లోకము, గుణకర్మ విభాగశ. సో చాతుర్వర్ణ్యం మాయా సృష్టం, కృష్ణుడు 4 వర్ణాలు సృష్టించింది గుణ కర్మ, జన్మను ఆధారించి కాదు,
వాళ్ళ యొక్క గుణ కర్మల ఆధారంగా. సో ఆ విధంగా శాస్త్రయుక్తంగా అప్పుడు మనకి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు చెప్పారనమాట. శాస్త్రాల ప్రకారం గుణకర్మ ఆధారంగా సరైన గుణాలు లక్షణాలు బ్రాహ్మణుడికి ఉన్న యోగ్యత ఏ వ్యక్తికి ఉన్నా సరే ఆ లక్షణాలు ఉన్న వ్యక్తికి బ్రాహ్మణుడిగా వాడిని మనము సంస్కారాల ద్వారా శిక్షణ ద్వారా బ్రాహ్మణత్వాన్ని సంపాదించుకోవచ్చు. ఏ కులంలో ఏ మతంలో ఏ జాతిలో పుట్టినా సరే అది శాస్త్రయుక్తంగా రుజువు చేసి వాళ్ళందరికీ చూపించారు. వాళ్ళందరికీ ఒక్కరి దగ్గర కూడా మన భక్తి సిద్ధాంత ఠాకూర్ చెప్పిన విషయాలకి వాదించడానికి ఎదురుగా తిరిగి జవాబు ఇవ్వడానికి వాళ్ళ దగ్గర సమాధానాలు లేవు. వాళ్ళకి అర్థమైపోయింది మాకన్నా ఈయనకి చాలా శాస్త్రాలు తెలుసు, ఆయన చెప్పిన చాలా శ్లోకాలు వాళ్ళు ఎప్పుడు వినని కూడా వినలేదు. అంటే వాళ్ళకు పన్నా బాగా శాస్త్రాలు ఇంకా ఎక్కువ చదివినవాడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. అందుకే ప్రభుపాల్ ద్వారా అనేవారు మా గురువు మూవింగ్ ఎన్సైక్లోపీడియా, తిరిగే ఎన్సైక్లోపీడియా అంటే తిరిగే లైబ్రరీ వంటి వాడు. ఏ ప్రశ్న అడగండి మీరు ఏదైనా సరే ఎక్కడి నుంచైనా సరే తక్కువ సమాధానం ఇచ్చేయగలడు. అది నా గురువు అనేసి ప్రభుపాల్ ద్వారా చెప్పేవారు అనమాట చాలాసార్లు. సో అలా అందరినీ ఓడించేస్తారు. వైష్ణవత్వాన్ని అక్కడ విజయం సాధిస్తుందన్నమాట భక్తి సిద్ధాంత సరస్వతి యొక్క నేతృత్వంలో. దాని తర్వాత అది చాలా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ లీలలు అంటే ఆయన యొక్క జీవిత చరిత్ర కూడా చాలా గొప్పది. ఎప్పుడైనా తర్వాత చర్చించుకుందాం దీని తర్వాత మేబీ ఫ్యూచర్లో. సో దాని తర్వాత అలా జరిగిన తర్వాత విజయం సాధిస్తారు. దాని తర్వాత ఇలా తన తండ్రికి సహాయం చేస్తూ ఉన్నారు. 1914లో భక్తి వినోద్ ఠాకూర్ భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోయారు, పరలోకానికి చేరుకున్నారు. 1915లో గౌరకిషోర్ దాస్ బాబాజీ మహారాజ్ కూడా పరలోకానికి వెళ్ళిపోయారు, ఆయన గురువు. ఇంకా దాని తర్వాత భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఇప్పటివరకు ఆయన తన తండ్రి చేస్తున్న కార్యక్రమాలని సహాయం చేస్తూ ఉండేవాడు. ఇప్పుడు మొత్తం బాధ్యత ఆయన పైనే. కృష్ణ చైతన్య ప్రచారం, ఈ యొక్క హరే కృష్ణ ఆందోళనాన్ని ముందుకు తీసుకువెళ్ళడం అనే దానికి బాధ్యతను ఆయన సంపూర్ణంగా స్వీకరించి దాని తర్వాత భాగవత్ ప్రెస్ అనే ఒక ప్రెస్ని ఆయనే స్థాపించాడు. ఎందుకంటే మనం చాలా ప్రచురణ చేయాలి కదా పుస్తకాలు, అందుకని భాగవత్ ప్రెస్ అంటే మీకు తెలుసు కదా బుక్స్ ప్రింట్ అవుతాయి కదా, ఆ ప్రెస్ అనమాట. ఎందుకంటే ఎన్నో పుస్తకాలు ప్రచురణ చేయాలి కనుక ఆ భాగవత్ ప్రెస్ని కృష్ణనగర్ ఇక్కడ దగ్గరలో ఉంది కదా, మాయాపూర్ మనకి దగ్గర. సో కృష్ణనగర్ ఈ నదియా డిస్టిక్లోని కృష్ణనగర్ టౌన్లో ఆయన భాగవత్ ప్రెస్ని స్థాపించాడు. అక్కడ ఆయన దాని నుంచి చైతన్య చరితామృతం, భగవద్గీత ఇలాంటి ఎన్నో పుస్తకాలని ప్రచురణ చేశారన్నమాట. సో ఎవరో ప్రశ్న అడుగుతున్నారు. ఓకే, నేను ప్రశ్నలు లాస్ట్ తీసుకుంటానండి ఆఫ్టర్ ద క్లాస్. నేను కావాలంటే కొన్ని ప్రశ్నలు మీకు సమయం ఇస్తాను, అప్పుడు మళ్ళీ అడగండి. సో మనకి ఇక్కడ నెక్స్ట్ మనం చూస్తున్నాము. సో ఈ భాగవత్ ప్రెస్ దీన్నే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఏమన్నారంటే ఇది బృహత్ మృదంగం. బృహత్ అంటే పెద్దదన్నమాట, పెద్ద మృదంగం. అదేంటి మృదంగంతో కంపేర్ చేస్తున్నారు అంటే, మృదంగం వాయిస్తూ మనం కీర్తన చేస్తే ఆ మృదంగం యొక్క శబ్దం మనకి ఈ గల్లీలో ఉన్న 4 ఇంట్లలోకి చేరుకుంటుంది, 4 మనుషులకి ఈ గల్లీలో తెలుస్తుంది. హరే కృష్ణ మంత్రాన్ని వాళ్ళు వినగలరు, హరే కృష్ణ ప్రచారం అవుతుంది. కానీ ఈ బృహత్ మృదంగంలో ఏంటంటే ఇందులో ప్రచురణ జరిగే పుస్తకాలు ఎంతో దూరం వరకు ప్రయాణించి ఈ శ్రీ చైతన్య మహాప్రభు యొక్క సందేశం, హరే కృష్ణ మహామంత్రం యొక్క మహత్యాన్ని ప్రచారం అనేది ఈ యొక్క దేశంలో నలుమూలలో ప్రతి గ్రామంలో తీసుకెళ్ళగలవు. అందుకే దీన్ని బృహత్ మృదంగం అన్నారన్నమాట. మృదంగం ద్వారా మనము వాయించి గానం చేసి నలుగురికి ఈ గల్లీలో మాత్రమే 4 ఇళ్లలోకి మాత్రమే ప్రచారం చేయగలము. కానీ పుస్తకాలు ప్రచారం చేసి భగవతత్వం గురించి కృష్ణతత్వం గురించి మొత్తం ఎంత దూరమైన ప్రచారం చేయొచ్చు. అందుకే దీన్ని బృహత్ మృదంగం అన్నారనమాట. సో ఆయన అలా 1918లో సన్యాసం తీసుకున్నారు. తర్వాత ఆయన పేరు ఇది భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్గా మారింది సన్యాస దీక్ష తర్వాత. సో తర్వాత ఆయన ఈ ప్రింట్ చేసిన ఈ చైతన్య చరితామృతం, భగవద్గీత, చైతన్య చరితామృతం ఆయనకు సొంతంగా ఆయన భాష్య రచన చేశారు. భగవద్గీతకి విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ యొక్క భాష్యాన్ని ఆయన అనువాదం చేసి ప్రచురణ చేశారనమాట. ఈ పుస్తకాలకు కూడా మన అభయ్ చరణ్కి అందాయన్నమాట. అభయ్ చరణ్ ఈ పుస్తకాలు చదవడం కూడా మొదలుపెట్టాడనమాట. ఇప్పుడు ప్రభుపాదులు
అంటే అభయ్ చరణ్ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ యొక్క పుస్తకాలని చదవడం, ఆయన జీవిత చరిత్రని తెలుసుకోవడం జరిగింది. అలా అభయ్ చిన్నప్పటి నుంచి ఆయన కూడా రాధాకృష్ణను ఆరాధిస్తున్నాడు. ఆయన కూడా వైష్ణవ పరివారంలో పెరిగాడు కనుక వాళ్ళు కూడా చైతన్య మహాప్రభుని ఆరాధించారు. చైతన్య మహాప్రభు గురించి తెలుసు. అంతేకాకుండా ఇంకా భగవద్గీత భాగవతం గురించి కూడా విన్నాడు. కానీ ఇప్పుడు ఆ శ్రీ చైతన్య మహాప్రభుల యొక్క పరంపరలో, ఆ పరంపరలో వచ్చిన ఆచార్యుల ద్వారా వారు రచించిన పుస్తకాలని ఎంతో లోతుగా ఇప్పుడు చదువుతూ ఇంకా లోతుగా ఈ తత్వాలని అర్థం చేసుకుంటూ ఆస్వాదిస్తూ ఇంకా వైష్ణవిజం పైన గౌడీ వైష్ణవం పైన ఆయన యొక్క ఈ యొక్క ఆదరణ గౌరవం కూడా పెరిగిపోయిందనమాట. వెంటనే మళ్ళీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ని కలవలేకపోయాడు. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ కూడా ఆయన ఇప్పుడు ప్రచార కార్యాలకు అనేసి ఎన్నో చోట్ల తిరుగుతూ ఉన్నాడు. కానీ అందుకు ఆయన కూడా బిజీగా ఉన్నాడు. ఇక్కడ అభయ్ చరణ్ కూడా ఇంట్లో పరివారం, దాన్ని మళ్ళీ ఉద్యోగం, ఇవన్నిట్లో కూడా వ్యస్తంగా ఉండడం కారణంగా ఆయన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ని మళ్ళీ కలుసుకోలేకపోయాడు. కానీ ఆయన శిష్యులను, ఆ గౌడీ మఠంలో ఆయన యొక్క శిష్యులని ఆయన రెగ్యులర్గా కలుసుకునేవాడు, సంప్రదిస్తూ ఉండేవాడు. ఆయన అలా పుస్తకాలు చదవడం, ఈ ప్రవచనాలు వినడం ద్వారా ఆయనకి కూడా ఆ ఆదేశం కూడా దొరికింది. ఆ ఆదేశం కూడా ఆయన మనసులో ఉంది. ఆయనకు వెంటనే అనిపించేది ఎప్పుడు, అరే నేను ఎందుకు వివాహం చేసుకున్నాను, వివాహం చేసుకొని ఉండకపోతే ఈ పాటికి నేను ఎంతోమంది సన్యాసి శిష్యులు ఉన్నారు మా గురువుకి, అదే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్కి, అలా నేను కూడా ఒక సన్యాసిగా మారి ఆ మఠంలో చేరుకుని ఉండేవాడిని. సంపూర్ణంగా ఆయన ఇచ్చిన ఆదేశాన్ని నేను పాటించడానికి ప్రయత్నించగలిగేవాడిని. కానీ ఇప్పుడు ఈ యొక్క పరివారం అనేది ఉంది. ఎందుకంటే నేను ఇప్పుడు వివాహం చేసుకున్నాను. అప్పటికి మళ్ళీ ప్రభుపాల్ వారికి ఒక బాబు కూడా పుట్టాడనమాట. సో ఇప్పుడు ఆయనకి ఒక భార్య ఉంది, ఒక బాబు ఉన్నాడు. సో ఆయనకు ఒక పరివారం ఉంది, ఒక బాధ్యత ఉంది. సో గృహస్థ ఆశ్రమంలో ఉన్నాడు ప్రభుపాల్ వారు, అభయ్ చరణ్. సో నాకు ఇప్పుడు ఈ యొక్క వివాహ బంధనం అనేది ఉంది కనుక, గృహస్థ ఆశ్రమం ఉంది కనుక, పరివారాన్ని నడపాలి కనుక నేను మరి వెంటనే సన్యాసిగా మారి ఆ మఠంలో సంపూర్ణంగా చేరలేను. కానీ ఎలాగైనా నా గురువుకి నేను సేవ చేసుకోవాలి, ఆయన ఆదేశాన్ని నేను పాటించాలి, ఆయన చేస్తున్న ప్రచారానికి నేను ఎలాగైనా సరే సహాయం చేయాలి, దోహదపడాలి. మరి ఎలా అని ఆలోచించి ఆయన అనుకున్నాడు, సరే నేను ఇప్పుడు సంపూర్ణంగా సన్యాసిగా అయితే మారలేను, కానీ నా బాధ్యతలను నేను నిర్వర్తించాలి. అది కూడా మన వేదిక సంస్కృతం ప్రకారం, మన సమాజం ప్రకారం గృహస్థాశ్రమం నుండి ఆ ధర్మాన్ని కూడా నిర్వర్తిస్తూ నా గురువుకి ఎలాగైనా నేను సహాయం చేయాలి. నేను ఎలా సహాయం చేయగలను అంటే ఆయన ఈ ప్రచార కార్యాలకి దోహదపడే విధంగా దానికి కావాల్సిన ధనాన్ని సమకూర్చి, ఫైనాన్షియల్ సపోర్ట్, డొనేషన్స్ ఇచ్చి నేను ఆ గౌడీ మఠానికి వాళ్ళు చేసే ప్రచార కార్యాలకి నేను సహాయం చేస్తాను అని ఆలోచించాడు. కానీ చూస్తే ఇప్పుడు మరి నేను చేసే ఉద్యోగం ద్వారా నా పరివారం మాత్రమే నడుస్తుంది, నాకు ఇంకా ఎక్కువ డబ్బులు లేవు గురు మహారాజ్కి సేవ చేయడానికి, గౌడీ మఠానికి. సో అందుకనే మరి నేను ఏదైనా బిజినెస్ చేస్తే ఇంకా ఎక్కువ డబ్బు సంపాదన చేసి ఆ డబ్బుల్ని నేను ఈ విధంగా ప్రచారం కోసం వినియోగించి ఆ విధంగా సహాయం చేయగలను అని ఆలోచించి ఈ ఆలోచనను తీసుకొని ఆయన డాక్టర్ కార్తిక్ బోస్ దగ్గరికి వెళ్తారు. ఇప్పటివరకు ఆయన డిపార్ట్మెంట్ మేనేజర్గా పనిచేస్తున్నారు, కానీ ఉద్యోగం చేస్తున్నారు ఆయన కింద. కానీ ఆయన ఈ యొక్క ఆసక్తిని, ఆలోచనని వ్యక్తం చేస్తారు. అప్పుడు డాక్టర్ బోస్ వెంటనే అంటారు, చాలా మంచి ఆలోచన, నువ్వు బిజినెస్ చేయాలనుకుంటున్నావు, ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించాలనుకుంటున్నావు, చాలా మంచిది. నువ్వేం చేస్తావంటే ఈ యొక్క ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ నువ్వు ఏజెంట్గా అయిపో. మా తరఫు నుంచి నార్త్ ఇండియా, ఉత్తర భారతదేశానికి మొత్తం నువ్వు ఏజెంట్, నీకు ఇచ్చేస్తాను. సో నువ్వే మా యొక్క ఈ డాక్టర్ బోస్ ల్యాబొరేటరీ నుంచి ఎన్నో మన మెడిసిన్స్, మందులు, రకరకాల ప్రోడక్ట్స్ ఏవైతే తయారవుతున్నాయో అన్నీ నీకు హోల్సేల్ ధరకే దొరికిపోతాయి. వాటన్నిటిని నువ్వు అక్కడ మార్కెటింగ్, అడ్వర్టైజింగ్, మార్కెటింగ్, రీటైల్ ప్రైస్లో సెల్లింగ్ అన్నీ చేసుకొని నీకు ఎంత లాభం వచ్చినా అది నీకే. సో ఈ విధంగా నువ్వు బిజినెస్ చేసుకోవచ్చు అని ఒక మంచి స్థలం కూడా, మంచి సిటీని కూడా చూస్ చేశారనమాట. అదేంటంటే అలహాబాద్, ప్రయాగ్రాజ్. సో అప్పట్లో అది కూడా ఒక మంచి నగరం అనమాట. ఎందుకంటే అక్కడ కూడా బ్రిటిష్ వాళ్ళు దాన్ని కూడా అక్కడ ఒక సెంటర్గా చేసుకొని అక్కడ కూడా కొంతమంది నివసించడం ద్వారా అక్కడ కూడా కొంచెం డెవలప్మెంట్ చేసి కొన్ని పెద్ద పెద్ద బిల్డింగ్లు, మంచి రోడ్లు, లైట్లు అన్నీ పెట్టారనమాట.
తద్వారా అప్పట్లో ప్రయాగ్ కూడా ఒక మంచి నగరంగా ఉండేసరికి అదొక మంచి సెంటర్గా ఉంటుంది. అక్కడ నుంచి మీరు ఉత్తర భారతదేశం, పశ్చిమ భారతదేశంలో ఎన్నో విభాగాలకు వెళ్ళి అక్కడంతా కూడా మీరు మార్కెటింగ్ చేసుకోవచ్చు అని ప్లాన్ చేసుకొని ఇంకా 1923వ సంవత్సరంలో అభయ్ చరణ్ తన యొక్క పరివారం, ముఖ్యంగా తన యొక్క పత్ని, అదే మన భార్యని మరియు బాబు కుమారుణ్ణి, వాళ్ళు ముగ్గురు షిఫ్ట్ అయిపోయారు ఫ్యామిలీ. అక్కడ ప్రయాగ్ అనేది చాలా పుణ్యతీర్థ క్షేత్రం, పెద్ద తీర్థస్థలం. ఎంత పెద్ద తీర్థస్థలం అంటే మనకు తెలుసు, 12 ఒకసారి కుంభమేళ వచ్చినప్పుడు, మళ్ళీ ప్రతి ఏటా మాఘమేళ వచ్చినప్పుడు ఎంతోమంది, కోట్లాది మంది మొత్తం భారతదేశం నుంచి నలుమూలల నుంచి అక్కడ వచ్చి స్నానం చేసుకుంటారు. అక్కడ సంగమం ఉంది, గంగా యమున సరస్వతి 3 నదులు కలిసిన సంగమం ఉంది. ఆ సంగమంలో స్నానం చేయడానికి వస్తారు ఎంతోమంది యాత్రికులు, భక్తులు. సో అది ఎంతో పుణ్యతీర్థ స్థలం. సో అక్కడ వెళ్ళి, అప్పుడు దాని పేరు అలహాబాద్, ఇప్పుడు మళ్ళీ చేంజ్ అయిపోయింది, దాని పేరు ముందులాగానే ప్రయాగ్ అనే పేరుతోనే ఉంది మనకు, ప్రయాగ్రాజ్ అని. సో ప్రయాగ్కి వెళ్ళేసి అక్కడ ఒక ఇల్లు అద్దెకి తీసుకొని, అలాగే ఒక షాప్ కూడా అద్దెకి తీసుకొని ప్రయాగ్ ఫార్మసీ అని ఒకటి స్టార్ట్ చేసి ఇంకా షాప్ నడుపుతూ బిజినెస్ని, తన వ్యాపారాన్ని మొదలుపెట్టారనమాట అభయ్ చరణ్. సో అక్కడ అలా వ్యాపారం చేస్తున్నప్పుడు ఇంకా తన వ్యాపారాన్ని అభివృద్ధి చెందడానికి అక్కడ ఒక డాక్టర్ ఉన్నాడు, ఒక మంచి డాక్టరు, డాక్టర్ ఘోష్. ఆయనతో పార్ట్నర్షిప్ చేసుకుని ఆ డాక్టర్ ఘోష్ కూడా వచ్చి ప్రయాగ్ ఫార్మసీలో కూర్చునేవాడు. ఆయన పేషెంట్లను చూసి వాళ్ళకి పేషెంట్లు ప్రిస్క్రిప్షన్ రాసి, మందుల చిట్టి రాసి ఇస్తే ఆ చిట్టీలో ఉన్న మందుల్ని అభయ్ చరణ్ వాళ్ళకి పేషెంట్లకి ఇచ్చి, తద్వారా అందులో ఒక 25% కమిషన్ని ఆయనకు ఇచ్చేవారు అనమాట డాక్టర్ ఘోష్కి. ఈ విధంగా వాళ్ళిద్దరి యొక్క బిజినెస్ పార్ట్నర్షిప్ ద్వారా బిజినెస్ చేసేవారు అక్కడ అభయ్ చరణ్. వాళ్ళిద్దరు కూడా మంచి మిత్రులుగా మారారు. వాళ్ళిద్దరు ఫ్యామిలీస్, ఇద్దరు కూడా ఒకే ఫ్యామిలీ లాగా ఇద్దరు కలిసిమెలిసి ఉండేవారు కూడా అక్కడ. అలా దాని తర్వాత అప్పుడు మాత్రం అభయ్ చరణ్ యొక్క ముఖ్య ఆలోచన ఎలాగైనా సరే బిజినెస్లో అభివృద్ధి సాధించాలని. సో ఆ విధంగా అక్కడ ఇంకా కాసేపు అయిన తర్వాత అలా సెటిల్ అయిన తర్వాత కొద్దిగా 1 సంవత్సరంలో ఇంకొక పాప కూడా జన్మించింది. సో ముందు ఒక బాబు, తర్వాత ఒక పాప ప్రభుపాల్ వారికి. దాని తర్వాత అక్కడి నుంచి మన ప్రభుపాల్ వారు యొక్క తండ్రి గౌరమోహన్ దే, ఇంకా ఆయన ఒక అక్క కూడా ఒక విధవ ఉందన్నమాట, భర్త చనిపోయాడు, ఆమె రాజేశ్వరి, ఇంకా ఆమె యొక్క కొడుకు తులసి, వీళ్ళందరూ కూడా ప్రయాగ్కి వచ్చేసి ప్రభుపాద్ వారితోనే, ప్రభుపాద్ వారి ఇంట్లోనే ఉన్నారన్నమాట. సో ఇప్పుడు గౌరమోహన్ దే కూడా తన కొడుకు దగ్గరే ఉన్నాడు. సో గౌరమోహన్ దే ఇప్పటికి చాలా వయసు అయిపోయింది. సో ఈ గౌరమోహన్ దే ఇంత వయస్సు అయిపోయింది కనుక ఆయన ఇంట్లోనే ఉండేవాడు, ఎక్కడ బయట తిరిగేవాడు కాదు, ఏ పని చేసేవాడు, వేరే బయట వెళ్ళి జాబ్ ఏం చేసేవాడు కాదు. సో గౌరమోహన్ దే ఇంట్లో కూర్చొని రోజు జపమాల మీద హరే కృష్ణ మహామంత్రాన్ని జపించేవాడు, ముఖ్యమైన కార్యం. దాని తర్వాత ఇంకో కార్యం ఏం చేసింది ఏంటంటే, ఆయన దగ్గర శాలిగ్రామ శీల ఉంటే దాన్ని అభిషేకం చేసి, దాన్ని అర్చన చేసి, దానికి పూజ చేసుకుని ఆరాధన చేసుకునేవాడు. ఈ విధంగా ఆయన ఎక్కువగా సమయాన్ని గడిపేవాడు, ఎంతో శాంతంగా భక్తి చేసుకుంటాడు అన్నమాట, శుద్ధ భక్తిని. ఆ విధంగా మరి ఇక్కడ ప్రభుపాల్ వారి బిజినెస్ డెవలప్ చేస్తున్నారు. బుయిక్ అనే ఒక కారును కూడా ఆయన కొన్నారు, కానీ ఆయన పెద్దగా కార్ని నడిపేవారు కాదు. ఆయన యొక్క అల్లుడు ఉన్నాడు కదా తులసి, ఆయనకి ఇచ్చేసారనమాట. ఆయన తోలేవాడు, కార్ని నడిపేవాడు, ఆయన ట్యాక్సీ వ్యాపారం చేసుకునేవాడు ఆ విధంగా ఆ కారుతో. అలాగే అప్పుడు అవసరం వచ్చినప్పుడు మాత్రం ఆయన ఆ కార్ని యూజ్ చేసేవాడు అనమాట, బుయిక్ కార్ని ప్రభుపాల్ వారు. సో ఇలా ప్రభుపాల్ వారు ఇంకా ఆయన జీవితం ఈ సమయంలో కొన్ని సంవత్సరాలు చాలా వ్యస్తంగా ఉండేవాడు. ముఖ్యంగా పొద్దున్నే 8ంటికి వెళ్ళేసి ఫార్మసీ తెరిచేవారు, మధ్యాహ్నం వరకు ఫార్మసీలో ఉండేవాడు. మళ్ళీ మధ్యాహ్నంలో లంచ్ కోసం కొంచెం బ్రేక్ తీసుకుని తర్వాత మళ్ళీ ఈవినింగ్ నుంచి రాత్రి వరకు ఫార్మసీలో ఉండేవాడు. ఆయన తన పరివారంతో, తన భార్యతో, తన పిల్లలతో కూడా సమయాన్ని గడిపేవాడు. కానీ ఎక్కువగా సమయం అయినా ముఖ్యమైన విషయం బిజినెస్ని అభివృద్ధి చేయాలి. మరి బిజినెస్ని అభివృద్ధి చేయాలి అంటే దానికోసం ఎంతో ప్రయాణం కూడా చేసేవాడు. అలా ఎంతోమంది కస్టమర్లు వచ్చేవాళ్ళు, వాళ్ళందరితో బాగా మాట్లాడేవారు, ఎంతోమంది కస్టమర్లతో వినేవారు, వాళ్ళు చెప్పే విషయాల గురించి మంచి రిలేషన్ కూడా డెవలప్ చేసుకునేవారు. ముఖ్యంగా అక్కడ ఎంతోమంది కస్టమర్లు వచ్చేవారు, అందులో ఒక ముఖ్యమైన 2 ఉన్నారు వచ్చేవారు. ఎవరంటే నెహ్రూ ఫ్యామిలీ వాళ్ళు కూడా వచ్చేవారు అన్నమాట, అక్కడే నివసించేవారు ప్రయాగ్లో. సో మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ వాళ్ళిద్దరు కూడా ప్రభుపాద్ ఫార్మసీకి వచ్చేవారు, వాళ్ళిద్దరు రెగ్యులర్ కస్టమర్స్ అనమాట. సో ముఖ్యంగా ఈ జవహర్లాల్ నెహ్రూ ఆయనకు ఎక్కువగా ఇంగ్లీష్ మెడిసిన్ అంటేనే ఇష్టం అనమాట, నమ్మకం. భారతీయ వైద్యం పైన నాకు ఎక్కువ నమ్మకం లేదు. సో ఆయన ఎక్కువ ఇంగ్లీష్ మెడిసిన్నే మెచ్చుకునేవాడు. ఇంగ్లీష్ మెడిసిన్ కోసం అనేసి ఆయన ఎప్పుడు ఈ ప్రయాగ్ ఫార్మసీకి వచ్చి
కొనుక్కునేవాడు అనమాట ఇక్కడ నుంచి మెడిసిన్ని. సో ఆ విధంగా ఇప్పుడు ప్రయాణం అనేది చాలా సాధారణం అయిపోయింది ప్రభుపాల్ వారికి, ఎందుకంటే ఆయనకు మొత్తం ఉత్తర భారతదేశం అంతా ఈ సప్లై, ఈ మార్కెటింగ్ చేసుకొని ఈ యొక్క మందుల్ని సప్లై చేయాలి. సో దానికోసం అనేసి మరి ప్రభుపాల్ వారు ప్రయాణం బాగా చేసేవారు అన్నమాట. ట్రైన్లలో ఒక్కొక్కసారి రిజర్వేషన్ కూడా దొరకపోయినా కానీ, థర్డ్ క్లాస్ ట్రైన్లో కానీ, అన్రిజర్వ్డ్ కంపార్ట్మెంట్లో కానీ, బెంచ్ల మీద కూర్చొని రద్దీ ట్రైన్లో కానీ కూడా వెళ్ళిపోయి రకరకాల ప్రదేశాలకు వెళ్ళి, ఎక్కడ వెళ్ళినా కానీ ప్రభుపాల్ వారు వైష్ణవ ధర్మాన్ని, సదాచారాన్ని ఎప్పుడు వదిలిపెట్టకుండా సంపూర్ణంగా పాటించేవారు అనమాట. ఏ హోటల్కి వెళ్ళి అక్కడ నివసించినా, ఎందుకంటే అక్కడ తిరిగేటప్పుడు ఏదో హోటల్లో స్టే చేయాల్సి వచ్చేది, కానీ అక్కడ ఓన్లీ వెజిటేరియన్ మాత్రమే స్వీకరించేవారు. ఆనియన్ గార్లిక్ ఇవన్నీ ఏమి స్వీకరించేవారు కాదు. ఇంకా అంతేకాకుండా పొద్దున్నే లేచి ఆయన స్నానం చేసేవారు. ఇప్పటివరకు ప్రభుపాల్ వారికి దీక్ష అవ్వలేదు ఆఫీషియల్గా, కానీ ఆయన చిన్నప్పటి నుంచి నాకు అలవాటు ఉంది కదా, అన్ని వైష్ణవ సిద్ధాంతం తెలుసు, వైష్ణవ ప్రకారంగానే ఆయన అన్నీ పాటిస్తున్నాడు అనమాట. సో అలా పొద్దున్నే లేచి చలికాలం కూడా స్నానం చేసి హోటల్ వాళ్ళ ఓనర్ కూడా ఆశ్చర్యపోయేవాడు. సో ప్రభుపాల్ వారు మాత్రం స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేవారు. అక్కడ అప్పటికే అందరూ భారతీయులందరూ ఈ ఛాయ్ తాగడానికి, టీ తాగడానికి అప్పటికే బాగా అలవాటు పడిపోయారనమాట. టీ తాగందే వాళ్ళకి పొద్దున్న లేవగానే బుర్ర పనిచేయదనమాట చాలామందికి. సో అలాంటి పరిస్థితికి చేరుకున్నారు, ఎందుకంటే భారతీయులకి బ్రిటిష్ వారు అందించిన ఇదనమాట. ఈ ముందు ఛాయ్, ఈ టీ అనేది భారతదేశంలో లేదు కానీ బ్రిటిష్ వారు ప్రవేశపెట్టారనమాట. సో అందరికీ అలవాటు అయిపోయింది అప్పటి వరకు. ప్రభుపాల్ వారి భార్య కూడా టీని తాగడం స్టార్ట్ చేసేసింది అనమాట. ఆమె కూడా అలవాటు అవ్వడం స్టార్ట్ అయింది. ప్రభుపాల్ వారికి అది నచ్చేది కాదు. ప్రభుపాల్ వారు ఎప్పుడు టీని తాగలేదు, ఆయన స్పర్శించలేదు, కానీ ఆయన భార్య మాత్రం తాగేది. అంతగా ఆయన భార్యకి ఈ ఆధ్యాత్మిక విషయాలపైన ఏవైతే ప్రభుపాల్ వారి యొక్క అభిరుచి, ఆ విషయం పైన ఆమెకి పెద్దగా ఆసక్తి అనేది లేదు. అందుకనే ప్రభుపాల్ వారు ఎప్పుడు ఆయన యొక్క గురువు గురించి కానీ, ఈ గౌడీయ మఠం గురించి కానీ, ఈ యొక్క ఆధ్యాత్మిక విషయాల గురించి కానీ ఆమెతో ఎప్పుడు చర్చించుకోలేకపోయాడు. సో ఇలా శీల ప్రభుపాల్ వారు మరి ముఖ్యంగా చాలా సమయం అంటే ఒక ప్రతి వారంలో కొన్ని రోజులు బయట మొత్తం మార్కెటింగ్ కోసమని ఉత్తర భారతదేశం అంతా తిరగడానికి వెళ్ళేవాడు. సో ఎన్నో ట్రైన్ ప్రయాణాలు చేస్తూ ఒకసారి ఆగ్రాకు వెళ్ళినప్పుడు చిన్నప్పటి నుంచి ఆయనకు ఒక కోరిక, ఎలాగైతే జగన్నాథపురికి వెళ్ళాలో అలాగే బృందావనంకి వెళ్ళాలని. సో అలా బిజినెస్ ట్రిప్ మీద వెళ్తున్నప్పుడు అక్కడ దగ్గరికి వెళ్ళినప్పుడు బృందావనానికి కూడా వెళ్ళి విజిట్ చేసి అక్కడ ఉన్న అన్ని ప్రాచీన మందిరాలు, మన ఆచార్యులు కట్టించిన మందిరాలని కూడా దర్శనం చేసుకొని ఎక్కువ సమయం గడపలేకపోయాడు. ఎందుకంటే బిజినెస్ కార్యంలో ఆయన బిజీగా ఉన్నాడు. ఇప్పుడు బిజినెస్ డెవలప్ చేయాలంటే తప్పకుండా ఆయనకి ఎక్కువ సమయం ఇవ్వాలి. అందుకే 1-2 రోజులు మాత్రమే బృందావనంలో ఉండి వెంటనే అక్కడ నుంచి బయలుదేరి వచ్చేసాడు అనమాట. ఈ విధంగా ఆయన ప్రయాణం చేసేటప్పుడు కొన్ని కష్టాలను కూడా ఎదుర్కొనేవాడు. ఒకసారి ఒక కోతి ఆయన బ్యాగులో ఉన్న సామాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయింది. ఇంకొకసారి అభయ్ చరణ్ ఒక హార్స్ కార్ట్, అంటే గోడ, అంతే మన హార్స్ని ఏమంటాం, గుర్రం ఉంటుంది కదా, గుర్రము నడిపే బండిలో వెనకాల కూర్చున్నారు అనమాట. గుర్రపు బండిలో వెనకాల కూర్చున్నప్పుడు అదేదో ముందట ఏదో అడ్డుకొని వచ్చినప్పుడు ఆ గుర్రం అది తగులుకొని అది పల్టీ కొట్టి పడిపోయింది అనమాట. సో మొత్తం పల్టీ కొట్టి పడినాకప్పుడు ఇంకా ప్రభుపాల్ వారు అంటే అభయ్ చరణ్ గాల్లో ఎగిరి ఇంకో దగ్గర పడ్డాడు అనమాట. అప్పుడు డ్రైవర్ అనుకున్నాడు అసలు ఏం జరిగిందో ఏమో, నా కస్టమర్కి అంటే ఈయనకి ప్యాసింజర్కి ఏమన్నా పెద్ద గాయాలు జరిగాయి అనుకొని చూస్తే ప్రభుపాల్ వారికి ఏం జరగలేదు అనమాట, ఏ హాని జరగలేదు. ప్రభుపాల్ వారికి అనిపించింది ఒక సీట్లోంచి ఇంకో సీటుకి వెళ్ళినట్టు అనిపించిందంట. ప్రభుపాల్ వారు గుర్తు చేసుకున్నారనమాట, చిన్నగా ఉన్నప్పుడు అగ్ని ప్రమాదం జరిగినప్పుడు కూడా భగవంతుడు నన్ను రక్షించాడు, అలాగే ఈరోజు కూడా ఈ యాక్సిడెంట్ నుంచి కూడా భగవంతుడు రక్షించాడని గుర్తు చేసుకున్నాడు అనమాట. సో ప్రభుపాల్ వారికి చెప్పాం కదా, 2 సంతానం అప్పటికే. ఆయన కొడుకు పేరు వచ్చేసి ప్రయాగరాజ్ అనమాట. ఆయన ముద్దుగా పాచా అని పిలిచేవారు అనమాట అందరూ. సో ఎంతో అల్లరి చేసేవాడు అనమాట. చిన్నప్పుడు ఒక సంవత్సరం 2 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు కూడా ఎంతో అల్లరి చేసేవాడు. ఒక్క దగ్గర కూర్చొని ఉండేవాడు కాదనమాట. ప్రభుపాల్ వారి బంధువులు, మిత్రులు అక్కడ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు కూడా చూసేవారు అనమాట. ప్రభుపాల్ వారి అబ్బాయి పాచా, నువ్వు ఒక్క నిమిషం కనుక తిన్నగా కూర్చొని ఉంటే, ఏమి చేయకుండా కదలకుండా కూర్చుంటే చాలు, నీకు పెద్ద బహుమతి ఇస్తాం అని ఏం చెప్పినా సరే ఆయన ఎంత ప్రయత్నించినా ఆయన ఒక్క నిమిషం కూడా తిన్నగా కూర్చోలేకపోయేవాడు అనమాట, ఫెయిల్ అయిపోయేవాడు. సో అలా ఎంతో అల్లరి చేసేవాడు. ఒకసారి అక్కడ టేబుల్ ఫ్యాన్ ఉందన్నమాట. ఆ టేబుల్ ఫ్యాన్ చాలా స్పీడ్గా తిరుగుతుంది, అందులో వేలు పెట్టాలనుకున్నాడు. ప్రభుపాల్ అన్నారు, వద్దు అందులో వేలు పెట్టొద్దు అని. ఆయన కానీ మళ్ళీ వేలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు అనమాట. ప్రభుపాల్ వారు అడ్డుకుంటున్నారు. అప్పుడు ప్రభుపాల్ వారు ఒక మిత్రుడు అన్నాడు, మీరు ఒక పని చేయండి, ఆ స్విచ్ ఆఫ్ చేసేయండి,
స్విచ్ ఆఫ్ చేసి పెట్టమనండి అని. సో ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేశారు. ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసిన వెంటనే కొద్దిగా ఫ్యాన్ అయినా తిరుగుతూ ఉంటుంది కదా, స్పీడ్ తగ్గుతుంది కానీ అయినా స్లైట్గా తిరుగుతూ ఉంటుంది. అప్పుడు ప్రభుపాద సరే ఇప్పుడు పెట్టు అన్నాడు ఏలు. సో వెంటనే ఏలు పెట్టాడు అనమాట. ఏలు పెట్టగానే టక్కన తగిలిందనమాట, టంగ్ అని. ఏలికి తగలగానే అంటే ఏలికేం కాలేదు, ఎందుకంటే ఫ్యాన్ ఆఫ్ ఉంది కనుక స్లోగా తిరుగుతుంది, కానీ కొంచెం గట్టిగానే దెబ్బ తగిలిందనమాట. దాంతో ఆయనకి ఇంకా మళ్ళీ ఏలు పెట్టు అంటే కూడా ఫ్యాన్లో ఎప్పుడు ఏలు పెట్టేవాడు కాదనమాట. సో ఆ విధంగా ప్రభుపాద వారు షేర్ చేసుకుంటారనమాట. ఆయన ఒకసారి ఆయన చెప్తాడు కొన్ని విషయాలు ఇలా. ప్రభుపాద వారు తన జీవిత చరిత్రలో జీవితంలో జరిగిన తన శిష్యులతో చాలాసార్లు విషయాలు షేర్ చేసుకున్నారనమాట. అవన్నీ ఇక్కడ మనకి ప్రభుపాద లీలామృతంలో ఉన్నాయి. అలాగే తన కుమార్తెకు చిన్న సంవత్సరంలో 2 సంవత్సరాల్లో ఉన్నప్పుడు సులక్ష్మణ ఆ పాపకి ఈ యొక్క సంసార దావ నలలీదలోక మన గురువాష్టకాన్ని కూడా నేర్పించేవారు అనమాట ప్రభుపాద వారు. సో ఆ విధంగా ఆ సమయంలోనే వాళ్ళందరూ కూడా వెళ్ళి ఒకసారి ఫోటో దిగారనమాట, ఫ్యామిలీ ఫోటో. మనకి లాస్ట్ టైం నేను లెక్చర్లో అదే యాక్చువల్లీ ఆ ఫ్యామిలీ ఫోటో పెట్టాను కదా, అందులో ప్రభుపాద వారు కూర్చొని ఉన్నారు ఒక బాబుని పట్టుకొని, ఆయన పాచ వెనకాల ఆయన ఆవిడ నించొని ఉంది. మీరు లాస్ట్ లెక్చర్ ఫోటో అంటే థంబ్నెయిల్ పిక్చర్ మన వీడియో థంబ్నెయిల్గా ఉంది కదా చూడడానికి, అదే ఫోటో అనమాట. అందులో పక్కనే ఎంతో ఓల్డ్గా కనిపించే ఆయన తండ్రి కూర్చొని ఉన్నాడు, ఇంకా వాళ్ళ అక్క విధవ, ఇంకా ఆమె సులక్ష్మణ్ పట్టుకొని కూర్చుంది. వెనకాల ఆయన అల్లుడు వాళ్ళ తమ్ముడు నించొని ఉన్నారనమాట. సో అది అప్పుడు ప్రయాగ్లో తీసిన ఫోటోగ్రాఫ్ అనమాట అది. సో ఇలా అక్కడ బిజినెస్ చేస్తూ ప్రభుపాద వారు నివసిస్తున్నారు. అప్పుడు ఒక అద్భుతమైన ఘటన జరిగిందనమాట. అప్పుడు అది 1928. సో ఈ 2-3 విషయాలు ఉన్నాయి, అవి చూసుకొని ముగిద్దామంట. సో 1928లో అప్పుడు ఆ సంవత్సరంలో కుంభమేళా జరిగింది. అంటే చాలామంది అక్కడికి చేరుకుంటారు. సో అదే సమయంలో అక్కడికి వచ్చారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారి యొక్క సన్యాసి శిష్యులు ఒకరు. ఆయన పేరు భక్తి ప్రదీప తీర్థ స్వామి మహారాజ్. సో ఈయన భక్తి ప్రదీప తీర్థ స్వామి అక్కడికి మొట్టమొదటిసారిగా వచ్చారు. కొంతమంది శిష్యులని, కొంతమంది బ్రహ్మచారులను తీసుకొని ఆయన ఈ ప్రయాగ్ ఫార్మసీకి చేరుకున్నారన్నమాట. ప్రయాగ్ ఫార్మసీకి చేరుకోగానే ప్రభుపాద వారు చూసి తన ఫార్మసీ ముందు భక్తి ప్రదీప తీర్థ స్వామి మహారాజ్ని వెంటనే గుర్తుపట్టారు. ఎందుకంటే ఆయనే ఫస్ట్ నరేంద్రనాథ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన ఆహ్వానించారు రమ్మని దర్శనానికి, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ని దర్శనం చేసుకోవడానికి. సో వెంటనే ప్రభుపాద వారు కూడా తద్వారానే ప్రభుపాద వారిని కూడా తీసుకొని వెళ్ళారు. సో తద్వారానే ప్రభుపాద వారికి గురువు ఒక పరిచయం జరిగింది. అందుకని ఆయన వెంటనే ఎంతో ఆనందపడిపోయాడు అన్నమాట చూడగానే. సో వెంటనే భక్తి ప్రదీప్ తీర్థ స్వామి మహారాజ్ చెప్పారు, మేము ఇక్కడ కొత్తగా మొదటిసారి ఇక్కడ వచ్చాము, సో ఇక్కడ మాకేం తెలీదు, సో మీరు సహాయం చేస్తారని తెలిసింది, అందుకనే మీ దగ్గరికి వచ్చాము అని. సో వెంటనే అభయ్ చరణ్ అన్నాడు, మాకెంతో ఆనందం మిమ్మల్ని చూసి, మేము తప్పకుండా నాకు ఎంత నా సామర్థ్యానుసారంగా సంపూర్ణంగా మీకు సహాయం చేస్తానని వెంటనే ఆయనకు ఎంత వీలవుతో అంత డొనేషన్ ఇవ్వడం. అంతేకాకుండా ఆ సన్యాసిని భక్తి ప్రదీప్ తీర్థ స్వామిని డాక్టర్ ఘోష్ కూడా పరిచయం చేసి ఆయన కూడా కొంచెం డొనేషన్ ఆయనతో కూడా ఇప్పించారు. దాని తర్వాత అలా మంచి పరిచయం జరిగింది. దాని తర్వాత అక్కడ ఒక సెంటర్ అలహాబాద్ అంటే అదే ప్రయాగ్లో ఒక గౌడీ మఠం సెంటర్ని కూడా స్థాపించారు. సో ఒకరోజు ఆహ్వానించారు భక్తి ప్రదీప్ తీర్థ స్వామి మహారాజ్ని. సో ఆయన బ్రహ్మచారులతో వచ్చేసి ఇంట్లో ఒక ప్రోగ్రాం ఆయోజన చేశారు, హరినామ సంకీర్తనం. ఇది ఆయోజన చేస్తే హరినామ సంకీర్తనం చేశారు. ఆ సమయంలో కొంచెం ప్రవచనం కూడా ఇచ్చారు. ఆ సమయంలో గౌర్ మోహన్ దే కూడా ఇంట్లో ఉన్నారు, ఆయన కూడా వచ్చి పాల్గొన్నారు. ముందు ఆయన చూసి వీళ్ళని దూరం నుంచి అంటే వచ్చి చూసి వీళ్ళు ఏమైనా మాయావాది వాళ్ళేమో అనుకుని ఆయన కొంచెం భిన్నంగా ఆయన వ్యక్తం చేశారన్నట్టు ఆ అభిప్రాయాన్ని. కానీ తర్వాత ఆయన ఒక లెక్చర్ ప్రవచనం విన్న తర్వాత వీళ్ళు వైష్ణవులు అని అర్థం చేసుకొని ఆయన వాళ్ళందరికీ శరణాగతులయ్యి ఆయనకి నమస్కారం ప్రణామాలు అర్పించుకున్నారనమాట. సో ఆ విధంగా అప్పుడు హరినామ ప్రోగ్రాం జరిగింది వాళ్ళ ఇంట్లో. వాళ్ళ భార్య వండి భగవంతుడి నైవేద్యం పెట్టి ప్రసాదాలు కూడా వాళ్ళందరూ స్వీకరించారు. అలా బాగా జరిగింది. దాని తర్వాత భక్తి ప్రదీప్ తీర్థ స్వామి మహారాజ్ ఆయన అక్కడ నుంచి ఇంకా మళ్ళీ తిరిగి కలకత్తా వెళ్ళిపోయారు, అక్కడ ఉండలేదు. కానీ అక్కడ మఠాన్ని చూసుకోవడానికి అక్కడ కొంతమంది బ్రహ్మచారులు, ఒక 5-6 బ్రహ్మచారులు అక్కడ ఉండిపోయారనమాట. అందులో ఒక ఇన్ఛార్జ్ బ్రహ్మచారి, ఆయన పేరు అతులానంద ప్రభు. సో ఈ అతులానంద బ్రహ్మచారి అక్కడ గౌడీ మఠానికి ఇన్ఛార్జ్గా ఉండేవాడు. సో వాళ్ళందరూ కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి అప్పుడు ప్రచారం చేసేవారు. అలా గౌడీ మఠానికి మెంబర్గా సబ్స్క్రిప్షన్ చేసుకునేవారు అనమాట. ₹1.50 ½ రూపీకి ₹1.50కి ₹1 సబ్స్క్రిప్షన్ అనమాట.
వాళ్ళకి ప్రతి మాసం గౌడియ మఠం యొక్క నుంచి ఒక పత్రిక వాళ్ళకి వచ్చేదన్నమాట, అందించేవారు వాళ్ళకి. అలా ప్రతి ఇంటికి వాళ్ళు వెళ్ళేవారు. మరియు అతులానంద ప్రభు ముఖ్యంగా ప్రభుపాద్ వారి ఇంటికి ప్రయాగ్ ఫార్మసీకి తరచుగా వచ్చేవారు. అలా వచ్చినప్పుడు రెగ్యులర్గా ప్రభుపాద్ వారు ఆయన అడిగేవారు, ఇప్పుడు మరి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఏం చేస్తున్నారు, ఆయన ఎక్కడున్నారు, ఎలా ప్రచారం జరుగుతుంది, ఇలా ఎన్నో విషయాలు ఆయన అడిగేవారు. ఎందుకంటే ఆయనకు చాలా అభిరుచి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గురించి తెలుసుకోవాలని, మన గురువు ఏం చేస్తున్నారని. సో అతులానంద్ ప్రభు అన్ని విషయాలు చెప్తుండేవాడు. ఇప్పుడు మనకి ఇంకా ప్రచారం పెరిగిపోయింది, ఇంకా ప్రచురణ కూడా పెరిగిపోయింది, పుస్తకాలు ఎన్నో ప్రచురిస్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడు కొత్తగా శ్రీమద్ భాగవతం కూడా అన్ని స్కందాలు ప్రచురణ జరిగింది, అది కూడా ప్రసారం జరుగుతుంది. దాన్ని కూడా మళ్ళీ ఇంకా ఎన్నో సెంటర్లు, కొత్త కొత్త సెంటర్లు స్టార్ట్ చేయడం. మళ్ళీ ఇప్పుడు మొన్న రీసెంట్గా గురుగారు అంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారు నవద్వీప్ మండల పరిక్రమం కూడా చేశారు. కొంతమంది అడ్డుకున్నారు, కొంతమంది ఉంటారు కదా స్మార్త బ్రాహ్మణులు, వీళ్ళందరూ అడ్డుకొని ఏదో ఆయన ఎలాగైనా సరే పరిక్రమాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించారు. కొంతమంది గుండాలను కూడా పెట్టారు. అయినా కానీ సాఫల్యవంతంగా ఏమాత్రం ఎవరు అడ్డుకోలేకపోయారు. పరిక్రమం సక్సెస్ఫుల్గా చేశారు. ఇంకా ఇప్పుడు ప్రచురణలో 3 భాషల్లో ప్రచురణ జరుగుతుంది. సజ్జనతోష్ అని మ్యాగజీను, అది ఇంగ్లీషు, హిందీ, బెంగాలీ. అందులో ఇంగ్లీష్లో దాని హార్మనిస్ట్ పేరుతో ప్రచురణ జరుగుతుంది. అని ఇలా ఎన్నో విషయాలు, అప్డేట్స్ ఏమేమి జరుగుతున్నాయి, ప్రచార కార్యాలన్నీ గురించి కూడా చెప్తూ ఉండేవారు అన్నమాట ఎప్పుడు అలా. అంతేకాకుండా ప్రభుపాల్ వారు కూడా తర్వాత అక్కడ గౌడి మఠం ఇంకో దగ్గరికి షిఫ్ట్ అయ్యి ప్రభుపాల్ వారు ఉన్న దగ్గరగా వాళ్ళు షిఫ్ట్ అయ్యారనమాట, వాళ్ళ స్థలాన్ని, మఠాన్ని షిఫ్ట్ చేశారు. దాని తర్వాత ఇంకా ప్రభుపాల్ వారికి ఇంకా దగ్గర ఉండేసరికి మాటికి కూడా ప్రభుపాల్ వారు ఈవినింగ్ తన పని అయిపోయిన తర్వాత కూడా మందిరానికి వెళ్ళేవారు. మందిరానికి వెళ్ళగానే ఫస్ట్ టైమే ప్రభుపాల్ అక్కడ మృదంగం తీసుకొని వాయించడం, భజనలు చేయడం స్టార్ట్ చేశారు. అక్కడ ఉన్న వాళ్ళు బ్రహ్మచారులందరూ కూడా ఈ మృదంగం వాయించడం చూసి అభయ్ చరణ్ ఆశ్చర్యపోయారనమాట. వావ్, ఎందుకంటే వాళ్ళు అనుకోలేదు ఇంత బాగా వాయించగలుగుతాడు ఎలా అని అభయ్ చరణ్. కానీ మనకు తెలుసు అభయ్ చరణ్ చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న ఆయనకి మృదంగం టీచర్ పెట్టి మృదంగం నేర్పించారు. సో ప్రభుపాల్ వారు మృదంగం వాయించేవారు, భజనలు చేసేవారు, అలా ప్రవచనలు కూడా ఇచ్చేవారు అప్పుడప్పుడు. సో అలా ఎంతో యాక్టివ్గా గౌడి మఠం అన్ని కార్యక్రమాల్లో పాల్గొనేవారు, అక్కడ సపోర్ట్ చేసేవారు. సో ఈ విధంగా వాళ్ళందరూ బ్రహ్మచారులు కూడా ఎంతో ఆయన యొక్క సాంగత్యానికి ఎంతో బాగా ఆనందంగా వాళ్ళు ఆయన స్వాగతం పలికేవారు, ఆయన సాంగత్యాన్ని గ్రహించేవారు. ప్రభుపాల్ వారు కూడా ఎంతో ఆనందం అనమాట. ఎందుకంటే ప్రభుపాల్ వారు ఇక్కడికి వచ్చారు, కానీ ఇక్కడ కూడా ఆయన గురువు యొక్క శిష్యులు ఇక్కడ వచ్చి గౌడి మఠం ఉండడం. సో ప్రభుపాల్ వారు కూడా ఎంతో ఆనందంగా అక్కడ గడిపారు. సో అలా కొన్ని రోజులు జరిగాయి. దాని తర్వాత ఒకరోజు ప్రభుపాల్ వారు అప్పుడు బాంబేలో ఉన్నారు, బిజినెస్ పని మీద బాంబేకి వెళ్ళారు. ఆ సమయంలో ఏం జరిగిందంటే గౌర్మోహన్ దే ఇంకా అప్పుడు ఏమి తినడం మానేశారు. ఇప్పుడు ఆయనకు ఆల్రెడీ 75 ఏళ్ళు పైనే అయిపోయింది వయస్సు. ఆయన శరీరం కూడా క్షీణించిపోయింది. ఇంకా ఆయన ఏం తినడం, మాట్లాడడం మానేశారు. ఒకరోజు రాత్రి హఠాత్తుగా ఆయన పిలిచి అంటున్నారు, అభయ్ వచ్చాడా అంటే వాళ్ళు అన్నారు ఇంట్లో వాళ్ళు ఇంకా రాలేదు అని. లేదు చూడు, కిందకి వెళ్ళు, డోర్ దగ్గర బయట అభయ్ ఉన్నాడు, పిలవండి, చూడు డోర్ వెళ్ళి చూడు డోర్ తెరిసి అంటే వెంటనే సరే అని కిందకి వెళ్ళి డోర్ చూస్తే తెరిసి నిజంగానే అక్కడ అభయ్ చరణ్ వచ్చేసాడు అనమాట. వెంటనే అన్నారు, మీ నాన్న మిమ్మల్ని తలుచుకుంటున్నాడు, ఆయన కొంచెం పరిస్థితి బాగాలేదు అని. సో వెంటనే అబ్బాయి వెళ్ళి వాళ్ళ నాన్నని చూశారు. దాంతో వెంటనే డాక్టర్ని కూడా తీసుకొచ్చారు. సో డాక్టర్ని తీసుకొచ్చి చూపించారు. డాక్టరు ఆ గౌరమోహన్ దేని పరీక్షించి, అరే ఈయనకి ఏమి నాడి పల్స్ ఏం లేనే లేదు, అసలు నాకు ఆశ్చర్యం కలిగింది అంటే ఈ వ్యక్తి ఎలా ఇంకా జీవించి ఉన్నాడు అని మాకు అర్థం కావట్లేదు. సో మీరు జాగ్రత్త, ఆయన ఇంకా ఎక్కువ సమయం బతికే అవకాశం లేదని చెప్పేసి వెళ్ళిపోయాడు డాక్టరు. ప్రభుపాల్ వారు వెంటనే ఇంకా అభయ్ చరణ్ వెళ్ళి వాళ్ళ నాన్నని అడిగారనమాట, సో మీకేమైనా కోరిక ఉందా, మీకేమైనా కోరిక ఇంకా తీరని కోరిక ఏమైనా ఉందా, ఆఖరి కోరిక ఏమైనా ఉందా, నాకు చెప్పండి నేను తీరుస్తాను. వెంటనే గౌరమోహన్ దే అన్నాడు, ఎందుకు అలా అడుగుతున్నావు, డాక్టర్ ఏమైనా చెప్పాడా నా గురించి, ఏం చెప్పాడు డాక్టర్ నాకు అంటే గౌరమోహన్ దేకి చెప్పేవారు అభయ్ చరణ్, ఏం లేదు ఆయన ఏం చెప్పలేదు, నేను ఇప్పుడు బాంబేకి మళ్ళీ బయలుదేరి తిరిగి వెళ్ళాలి, నేను ఇక్కడ ఉన్నాను కదా, అందుకనే మీకు ఏమైనా కోరుకుంటే నేను ఇప్పుడే తీరుద్దామనేసి అడుగుతున్నాను, అంతే, వేరే ఏం లేదు అని. సో గౌరమోహన్ దే అన్నాడు, మన ఆవుని గౌడి మఠానికి దానం చేయి, ఇది నా కోరిక అని. సో వెంటనే అభయ్ చరణ్ ఆవుని ఇంకా ఆవుతో పాటు దూడని కూడా గౌడి మఠానికి దానం చేసేసారనమాట. దాని తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి గౌరమోహన్ దేని అడిగారు, ఇంకా నాన్న ఇంకేమైనా ఇంకో కోరిక ఏమైనా ఉందా, ఆఖరి కోరిక అంటే. అప్పుడు మళ్ళీ గౌరమోహన్ దే అన్నారు,
వైష్ణవులందరినీ, ముఖ్యంగా గౌడీ మఠంలో ఉన్న బ్రహ్మచారులు ఇంకా మిగతా అందరు వైష్ణవుల్ని కూడా పిలిచి మన ఇంటికి ఒక మంచి హరినామ సంకీర్తనం చేసి వాళ్ళందరికీ కూడా ఆ మంచి ప్రసాదాలు మీరు వండి పెట్టాలి, ఇది నా కోరిక. సో సరే అని వెంటనే వాళ్ళందరినీ ఆహ్వానించారు ప్రభుపాల్ వారు. హరినామ సంకీర్తనం వాళ్ళ ఇంట్లో ఒక ప్రోగ్రాం ఆయోజన చేసి చాలాసేపు హరినామ సంకీర్తనము, ప్రవచనము, కీర్తన అన్నీ చేసి తర్వాత ప్రసాదాలు కూడా బాగా చేసి వాళ్ళందరూ కూడా తీసుకున్న తర్వాత, స్వీకరించిన తర్వాత వాళ్ళందరూ కూడా తిరిగి వాళ్ళ మఠానికి వెళ్ళిపోయారు రాత్రి. అదే రాత్రి మధ్యరాత్రిలో గౌరమందే ఆయన కూడా శరీరాన్ని వదిలేసి భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోయారు. సో ఇక్కడితో ఈ అధ్యాయం అనేది ముగుస్తుందన్నమాట. సో అప్పుడు మరి ఇంకా అంత్యక్రియలు చేసి అప్పుడు అందరూ ఆ సమయంలో ముండనం చేసుకుంటారు కదా, అంటే కేశాలన్నీ తీసేస్తారు కదా, అలా ప్రభుపాల్ వారు అంత్యక్రియల సమయంలో ముండనం చేసేసుకున్నారు. సో ఆ ఫోటో మీకు కనిపిస్తుంది, ఒకటి బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఉంటుంది. తన తండ్రి యొక్క ఫోటోతో ఆయన నించొని ఆ ముండనం చేసిన తర్వాత అది అప్పుడు మీరు అనుకోవచ్చు ప్రభుపాల్ వారు యంగ్గా కనిపిస్తారు, కానీ అప్పుడు ఇంకా ఆయన సన్యాసం తీసుకోలేదు, కానీ తన తండ్రి చనిపోయిన సమయం అన్నమాట అది. సో చూడ్డానికి అప్పుడు ఒక సాధువులా కనిపిస్తాడు, కానీ తర్వాత భవిష్యత్తులో ప్రభుపాల్ వారు సన్యాసి తీసుకుంటారు ఎలాగో. సో ఇంకా ఎన్నో విషయాలు జరగబోతున్నాయి ప్రభుపాల్ వారి యొక్క జీవితంలో, ఎన్నో ఘటనలు జరుగుతాయి. సో అవన్నీ మనము వచ్చే నెక్స్ట్ ట్యూస్డే మేబీ ఇదే రోజు ఫిక్స్ చేసుకుందాం మనము. ఎవ్రీ ట్యూస్డే ప్రతి మంగళవారం 7 గంటల సమయానికి మనకు ప్రభుపాల్ లీలామృతం మనం చర్చించుకుందామంట. సో నెక్స్ట్ అధ్యాయం, నెక్స్ట్ ఘటనలు ఏం జరుగుతున్నాయి ప్రభుపాద విషయంలో, ప్రభుపాద యొక్క జీవన చరిత్రలో చూద్దామంట తర్వాత. సో ఇక్కడ ఈరోజు నేను సెలవు తీసుకుంటాను. ఏవో ప్రశ్నలు ఉండే కదా, ఒక ప్రశ్న ఏంటంటే నేను చూశాను ముందు, ప్రభుపాదుల వారే లాస్ట్ ఆచార్య అని. అవునండి. సో ప్రభుపాదుల వారు ఇస్కాన్లో మనకి ఇస్కాన్ని స్థాపించారు. ప్రభుపాదుల వారు ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య. దాని తర్వాత ప్రభుపాదుల వారు అన్నారు, ఈ మనకు ఇవన్నీ డీటెయిల్స్ కూడా వస్తాయి తర్వాత ఎప్పుడు. సో ప్రభుపాల్ వారు జీబీసీని స్థాపించారు. సో ఆయన తర్వాత కూడా పరంపరలో ఆయన శిష్యులు ఉన్నారు, వారి శిష్యులు అలా పరంపరను కొనసాగిస్తున్నారు. కానీ మన ఆచార్యులుగా ప్రభుపాల్ వారు లాస్ట్ అనమాట మన ఇక్కడ. కానీ ఆయన శిష్యులు నెక్స్ట్ పరంపరని కొనసాగిస్తూ ఉన్నారు, ఇప్పుడు కూడా అలాగే కొనసాగిస్తూ ఉంటారు. ప్రభుపాల్ వారి యొక్క కోరిక, ప్రభుపాల్ వారి యొక్క ఆదేశానుసారంగా. సో అన్ని విషయాలు మళ్ళీ మనం చర్చించుకుందామంట ముందు. సో ఈరోజు ఇక్కడే ముగిస్తాను మరి చర్చను. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు, ఎంతో ఓపికగా విన్నందుకు. ఓకే, అది జటకా బండి అంటారా? ఓకే, హార్స్ క్యారియర్. ఓకే, శిల ప్రభుపాद की जय, ग्रंथराज श्रीमद् भागवतम की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतनाथ प्रेमानंदे हरि हरि बोल.